मातुः समीपे पांचरात्र आगम अनुसारेण यत्र कार्यक्रमाः सर्वदा चलन्ति तिरुपतौ पांचरात्र आगम देवालयः प्रसिद्धः यः वर्तते तत्रैव अयं कार्यक्रमः चलति इति वयम् अत्र पांचरात्र आगमस्य प्रथमः उपन्यासः आरभ्यते इति मोदाः विषयः अस्ति। तत्रापि अत्र अस्य सत्रस्य अध्यक्षं वहन्ति विशिष्टाद्वैत विभागतः श्रीमान् चक्रवर्ती राघवन महाभागा। अयं विषयः एवमेव पद्मावती मातुः सन्निधौ एव कार्यक्रमः चलति। यः पद्मावती मातुः सेवां सर्वदा करोति पद्मावती चरणचञ्चरीकः इति नाम्ना सुप्रसिद्धः जातः। सर्वदा पद्मावती मातुः सेवायां निरताः सन्ति। अत्र अर्चक वरेण्याः निपुणाः सीनियर अर्चकाः सन्ति। श्रीमान् काण्डूरी श्रीनिवासाचार्यवर्याः आगमद्युमणि इति बिरुदान्विताः विद्यापीठेन। प्रथमः उपन्यासः एतैः अत्र आरभ्यते इति मुदावहः विषयः। एतादृशाः ज्येष्ठाः विद्वांसः विदुषाः अत्र समागताः। अस्माकं कलाकेन्द्रं तत्र परिणामे वयं पश्यामः लघुरूपेण अस्ति, तथापि अत्र बहवः ज्येष्ठाः सन्दर्शनं कुर्वन्ति आगच्छन्ति। हेतोः कार्यक्रमस्य स्वरूपं लघुरूपेण अस्ति, किन्तु तस्य स्वभावः प्रभावः बृहत् वर्तते इति अहं निर्वेदयामि। अस्य सत्रस्य अध्यक्षं वोढुम् अत्र समागतानां चक्रवर्ती राघवन महाभागानां कृते अहं सविनयं निवेदयामि। अस्य सत्रस्य अध्यक्षं वहन्तु। अध्यक्षभाषणेन आरम्भं कुर्वन्तु। मोट्टमोदटिगा अत्र भाषा नियमः नास्ति, భాషా నియమः నాస్తి. అత్ర మనందరము కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ఏ భాష అయితే విషయం అర్థమవుతుందో ఆ భాషలోనే తెలుసుకోవాలి. ప్రమాణాలు సంస్కృతంలో ఉంటాయి, కానీ ప్రమేయం ఏ భాషలోనైనా ఉండవచ్చు. ఆ విధంగా మనం తెలుసుకోవాలి అని ఎటువంటి భాషా నియమం లేకుండా భారతీయ భాషా సమితి అని ఒకటి పెట్టడం జరిగింది. అంటే భారతదేశంలో ఉండేటువంటి మాతృభాషలన్నీ ప్రాంతీయ భాషలన్నీ కూడా ముఖ్యమైనటువంటివే. ఆయా మాతృభాష మాధ్యమంగా నేర్చుకున్నటువంటి విద్య జ్ఞానానికి మాతృభాష సరళమైనటువంటి మార్గం. అందువలన పండితుల్ని మనం ఆహ్వానం చేస్తూ ఆ పండితులను తెలుగు, తమిళము, కన్నడము అలా దక్షిణ భారతదేశ భాషల యొక్క వ్యాప్తి కూడా కావాలి అని చెప్పి కోరుకుంటూ మనం పిలుస్తున్నాం. అందరూ కూడా మీ యొక్క సంశయాలు ఏమైనా ఉంటే కూడా అడగచ్చు. పెద్దవాళ్ళతోటి ఇంకా కొంచెం మీ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పనికొస్తుంది. మన కార్యక్రమం అంతా కూడా చక్కగా రికార్డు కూడా అవుతుంది. ఈ విధంగా మనకి అనుగ్రహిస్తూ ఈ రోజున పంచరాత్ర ఆగమంలో ఉండేటువంటి పవిత్రోత్సవానికి సంబంధించిన ప్రాయశ్చిత్త విధానాలు, పవిత్రోత్సవం ఎందుకు చేస్తారు అనేటువంటి విషయాలను మనకి తెలియజెప్పడం కోసంగా ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన్నించి మన మీద ఉండేటువంటి ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి మహనీయులు శ్రీమాన్ కాండూరి శ్రీనివాసాచార్య స్వామి గారు సుప్రసిద్ధులు తిరుచానూరులో, వారికి స్వాగతం పలుకుతూ వారిని విద్యార్థులను ఉద్దేశించి నిర్దేశించినటువంటి అంశం ప్రకారంగా సంభాషణ చేయవలసిందిగా ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా श्रीमते रामानुजाय नमः। श्रीयै नमः। श्रीधराय नमः। श्री पद्मावत्यै नमः। श्रुतिशिरसि विदीप्ते ब्रह्मण श्रीनिवासे भवतमो परिस्मिन् शेषी भक्ति रूप भगवत रामानुजाचार्युలు మనకి గొప్పదైనటువంటి అనేక
సందేశాలు ఇస్తున్నారు. వారు చేసినటువంటి కృషి అమోఘం. ఎందుకంటే విశిష్టాద్వైతానికి ఒక మార్గాన్ని కల్పించినటువంటి మహానుభావులు. అటువంటి భగవద్ రామానుజుల గురించి మనం ముందుగా స్మరించుకుంటూ వారికి మనం పునఃపునఃప్రణమ్య నమస్కారం చేసుకుంటూ, అట్లాగే ఈ ఆగమ ధర్మాన్ని రక్షించినటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాసోహపూర్వకంగా నమస్సుమాంజలి సమర్పిద్దాం. దీనిలో వ్యాస భగవానుడు మన ఎదురుగుండా కూర్చున్నాడు. ఆయన మనం ఏదన్నా తప్పు చేసినట్లయితే, తప్పు చెప్పినట్లయితే సరిదిద్దుతాడు. ఎందుకంటే వ్యాసం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే. ఈయన ఆయన ఇద్దరు ఒకరే. ఆ స్వరూపంలో ఇప్పుడు రాఘవంగా కూర్చున్నారు. ఒకవేళ మనకి ఏదో తెలియకుండా ఏదో మనం చెప్పామనుకోండి, ఆయన దాన్ని సరిదిద్ది ఇట్లా కాదు స్వామి ఇట్లా అని చెప్పి ఒక పెద్ద మనసు కలిగినటువంటి వారు. అటువంటి వాళ్ళ సమక్షంలో మనం చెప్పడం అంటే ఏదో ఉట్టికి ఎగిరినట్టే ఉంటుందంటే స్వర్గానికి ఎగురుతున్నాం అనమాట. ఉట్టికి ఎగరలేని వాళ్ళం స్వర్గానికి ఎట్లా ఎగురుతాం అనేసి ఒక సామెత ఉంటుంది. అటువంటి వాడు మహాపండితుల పక్కన కూర్చొని మాట్లాడటం కూడా ఒక రకమైనటువంటి గొప్పతనమే. తర్వాత పంచరాత్రాగమంలో మీరందరూ విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. దానిలో ప్రధానంగా మనకు ఆగమ గ్రంథాలు చాలా ఉన్నాయి. అంటే మిగతా ఆగమాలకి కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ ఈ పాంచరాత్ర ఆగమంలో 108 సంహితలని, ఇంకా చాలా సంహితలని మనకు అనేక సంహితల ద్వారా తెలియజేస్తూ ఉన్నాయి. అంటే దీనిని ప్రధానంగా భగవద్ రామానుజులు దీనినే ప్రామాణికంగా తీసుకున్నారనేసి మనకు శ్రీభాష్యాది గ్రంథాల్లో కనపడుతున్నాయి. అంటే ఏ ఆగమానికైనా కొన్ని నియమాలు ఉంటాయి. పంచరాత్ర ఆగమానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ పంచరాత్ర ఆగమాన్ని ఇది ఈ రకంగా ఉంటుంది అనేసి మనకు తెలియపరిచినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాటిలో ప్రధానమైనటువంటిది యామనాచార్యుడు. ఆయనే ఆగమ ప్రామాణ్యం అనేటువంటి మహాగ్రంథాన్ని రచించారు. ఈ యామనాచార్యుడు భగవద్ రామానుజుల కన్నా ముందే ఉన్నాడు. అంటే పంచరాత్రాగమం యామనాచార్యుడితో మాత్రమే ప్రారంభమైందా అంటే కాదు. వైష్ణవ మతం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఈ ఆగమ ధర్మాలు ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ మతం అంటే విష్ణువుని సేవించేటువంటి వాళ్ళు అని అర్థం. వీళ్ళలోనే చాలా మంది దీనిని ఆశ్రయించారనేసి మనకు తెలుస్తూ ఉన్నది. అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగ యుగోభేదం లేకుండా మన యొక్క పంచరాత్రాగమాన్ని ప్రామాణికంగా తీసుకుని మన వాళ్ళు అర్చనాది కైంకర్యాలు చేశారని మనకు తెలుస్తుంది. దీనికి అనేక సంహితలు ప్రామాణికంగా కూడా నిలుస్తున్నాయి. అంటే ప్రహ్లాద, నారద, పరాశర, పొండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మ, అహల్వదాభ్యాం ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాంచరాత్రాగమాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వీళ్ళందరూ వైష్ణవ మతమే. అంటే విష్ణు సంబంధమైనటువంటి పూజలు చేసేవాడు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆగమ ధర్మాల్ని చక్కగా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వాళ్ళే. ఆ కోవలోనే వ్యాసుడు గాని, పరాశరుడు గాని, శుకుడు గాని వీళ్ళు కూడా
పాంచరాత్రాగమాన్నే ప్రామాణికంగా తీసుకున్నాడు. అంటే భగవంతుడికి 2 కళ్ళు మాదిరి 2 ఆగమాలు ఉన్నాయని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. వైఖానసం, పాంచరాత్రం. వైఖానసం అంటే విఘ్నో నకోద్భవయ అంటే వైఖానస శాస్త్రం భగవంతుడి యొక్క నఖం నుంచి ఉద్ధరించింది అనేసి మనకి చెబుతున్నారు. అయితే పాంచరాత్రస్య కృష్ణ నారాయణ సాక్షాత్తు నారాయణుడే పంచరాత్రాగమాన్ని చెప్పారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఎవరెవరి ఆగమ ధర్మాలు వాళ్ళకుంటాయి. పంచరాత్ర ఆగమాన్ని ప్రామాణికంగా యామునాచార్యుడు దాన్ని ఇది ఒక ఆగమము, దీనిలో చాలా గొప్పదైనటువంటి విషయం ఉంది అనేసి పూర్వాచార్యులు చెప్పినటువంటి గ్రంథాల ద్వారా, అంటే సంహితలు సాత్వత, పౌష్కర, పారమేశ్వర, జయ ఇటువంటి కొన్ని సంహితలు ఉన్నాయి మనకు, ప్రధానమైనటువంటి సంహితలు. ఈ సంహితలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయంతో ఆచరింపబడుతూ వస్తున్నాయి. దానిని ప్రామాణికంగా తీసుకున్నటువంటి యమునాచార్యుడు ఏం చేశాడు? పంచరాత్రాగమం కూడా ప్రామాణికమే. ఆగమ ప్రామాణ్యం అంటే అది చాలా కష్టము. దాన్ని చదువుకోవాలంటే మనకు దాని వస్తే అసలు అర్థం అవటమే చాలా కష్టం. అటువంటి దాన్ని కూడా ఆయన చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో కూడా చెప్పి ఈ ఆగమానికి ఉన్నటువంటి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరిచారు. ఇకపోతే ఆయన సిద్ధాంతమే ప్రామాణికంగా తీసుకున్నటువంటి భగవద్ రామానుజులు జిజ్ఞాసాధికరణం నాకు తెలిసి శ్రీభాష్యంలో ఇంకా 2-3 అధికరణంలో కూడా ఈ పాంచరాత్రాగం యొక్క ప్రాశస్యము ప్రస్తావన చెప్పారు. దానిలో కూడా ప్రధానంగా సాత్వత, పౌష్కర సంహితుల గురించి ఎక్కువగా వివరించారు. దానిలో ఏంటంటే భగవంతుడు సాత్వికమైనటువంటి పెరుమాలని ఆరాధనా ప్రక్రియ ఎట్లా చెయ్యాలి అనేటువంటిది చేస్తూ సాత్వికులకు మాత్రమే మోక్షం వెళ్ళే అర్హత ఉంది కాబట్టి అని చెబుతూ దానిని ప్రామాణీకరించారు. మేము దాన్ని చదువుకున్నాం కూడా, చూసాం మేము సుభాషలో. అందుకని వారి ద్వారా ప్రపంచానికి ఆగమ ప్రామాణ్యం, ఆగమ ప్రామాణ్యాన్ని ఆగమ ప్రమాణంగా అంగీకరించినటువంటిది భగవద్ రామానుజుడు. కానీ వేదాంత దేశకులు దాన్ని రక్షించారు. అక్కడ ఏంటంటే వేదాంత దేశకులు రక్షించినటువంటి దాన్నే పాంచరాత్ర రక్ష. ఒకరు ప్రామాణిక అంటే ప్రమాణంగా ఒకరు తీసుకున్నారు, ఒకరు ఆచరించే విధంగా ఇది పనికొస్తుంది చెప్పారు, ఇంకోరు దాన్ని రక్షించారు. వీరు ముగ్గురు వల్లే ఈరోజు ఈ పంచరాత్రాగము ఈ మాత్రమన్నా నిలబడి ఉండడానికి కాదు. అంటే వేదితో మొదలైందా ఇది కాదు, అనాదిగా ఉంది. శ్రీరంగాది దివ్యక్షేత్రాల్లో వేంకోట తిరునారాయణపురం కానీ అట్లాగే కాంచీపురం కానీ ఇటువంటి దివ్య దేశాలలో పాంచరాత్రాగం ఉంది. ఈ రోజుది కాదు. అట్లాగే ఈ రోజు కూడా ప్రధానమైనటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మవారు కూడా పాంచరాత్ర. అంటే ఈ పాంచరాత్రం అనేటువంటిది అనాదిగా ఉంది. అందరికన్నా వైకుంఠం నుంచి నేరుగా వచ్చినటువంటి స్వామి శ్రీరంగనాథుడు అని మనం చెబుతాం. అంతకు మునుపు ఆయనకే పెరియ పెరుమాడు, పెద్ద స్వామి, వయసు అయిపోయిన వాడు. అక్కడ అర్చకులు చేస్తారట, కొబ్బరి తురిమి నివేదన పెడతారు. ఎందుకంటే అది నవ్విలే దానికి కూడా ఆయనకి అంత శక్తి కూడా లేదనేసి. కానీ కరుణాంతరంగుడు, ఆయన అంతరంగమే కరుణకు నిండిపోతుంది. తీరంగా మంగళనిధి కరుణానివాసం. ఆయన చాలా అద్భుతమైనటువంటి గొప్పతనాన్ని మనకు అందజేస్తారు. అక్కడే భగవద్ రామానుజులు స్వామిని కైంకర్యం చేశారు. అయితే
వీళ్ళందరూ ఈ మధ్య ఒక 1000 సంవత్సరాల కిందటి నుంచి ఉన్నవాళ్లే. కానీ ఈ ఆగమ ధర్మం ఈ రోజు కాదు. ఈ పాంచరాత్రాగము అనేక సంవత్సరాల బట్టి ఉంది. కొత్త యుగంలో ప్రధానమైనటువంటిగా ఉన్నటువంటిది పాంచరాత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా ఆరాధన చేసింది పాంచరాత్రం. తదనంతర కాలంలో వచ్చినటువంటి వారికి విభీషణుడికి ఇచ్చింది పాంచరాత్రం. తదనంతర కాలంలో వచ్చినటువంటి ద్వాపర యుగంలో కూడా వాళ్ళందరూ పాంచరాత్రం. కలియుగంలో కూడా పాంచరాత్రం. అంటే దీనికి వయస్సు మనం చెప్పలేం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం, క్రీస్తు అసలు వాడి లెక్కే మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది దీన్ని ఏమంటాము, భగవంతుడితో మనం కొలవాలి. అందుకని ఇది ఈ రోజుది కాదు, సిద్ధాంతం, అనాది అయినటువంటి సిద్ధాంతం. దీనిలో ఇంకా తేడాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆగమ ధర్మం మాత్రం ఎక్కడైనా ఒకటి. ప్రాయశ్చిత్త విధానం కొద్దిగా తేడాలు చెబుతూ వచ్చారు. ఈ ప్రాయశ్చిత్త విధానంలో భరద్వాజ సంహిత కానీ, పరమ పురుష పురుషోత్తమ కపింజల, జయజ్ఞ సంహితలు, శ్రీకృష్ణం, విష్ణు జలత, విష్ణు సంహిత, ఇటువంటి సంహితలన్నీ కూడా ప్రాయశ్చిత్త విధానంగా చెప్పుకున్నాయి. అయితే దానిలో అక్కడ ఉన్నటువంటి ఋషులు కపింజల సంహిత, ఈ సంహితల్లో ప్రాయశ్చిత్త విధానం చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చిన తర్వాత దానిలో కొద్దిగా ఒక్కొక్క ఋషి తనకు తెలిసినటువంటి పంథాలంటే మార్గంలో చెప్పారు. కొంతమంది ఒక రకంగా చెప్పారు, కానీ చెప్పింది మాత్రం యథార్థమే. ఎవరు చెప్పింది ఇది? శ్రీ శేష పక్షేశ్వర పద్మగర్భ శేనేశ మోక్ష, వీళ్ళు 5 మంది ఉన్నారు. 5 రాత్రులు చెప్పుకున్నారు. అలాగే వీళ్ళ అందరూ కూడా శ్రీ అంటే లక్ష్మీదేవికి మొదటగా పంచరాత్రాగమాల గురించి చెబుతూ శ్రీకృష్ణ సంహిత అనేటువంటిది చెప్పారు. ఈ శ్రీకృష్ణ సంహితే ప్రామాణికంగా మనకు తిరుచానూరు కానీ కొన్ని దేవాలయాల్లో జరుగుతుంది. అట్లాగే జయాక్ష సంహిత అనేటువంటిది మనకు ఈ దాక్షిణాత్యంలో అంటే శ్రీరంగం లాంటి దివ్య దేశాల్లో జరుగుతుంది. అట్లాగే కపింజల సంహిత అనేటువంటిది భద్రాచలం లాంటి చోట్ల అది జరుగుతూ ఉంది. అట్లాగే మేల్కోట తిరునారాయణపురంలో కూడా ఈ పాంచరాత్రాగమ ధర్మం ప్రకారం జరుగుతూ ఉంది. ఈ కాంచీపురం చాలా గొప్పదైనటువంటి, అంటే ఆ దేవుడు నేరుగా మాట్లాడతాడు కదా, మన వెంకటేశ్వర స్వామి గారు మాట్లాడతాడు. అక్కడ కూడా పాంచరాత్రాగమాన్ని రక్షించిందే అక్కడ వేదాంత దేశం. ఆయన చేత రక్షింపబడినటువంటి పాంచరాత్రం అక్కడ చాలా గొప్పగా జరుగుతూ ఉండేది. కాబట్టి ఏదైనా ఏం తెలుస్తుంది, పాంచరాత్రగా ఆగమము అనేటువంటిది ఈ రోజుది కాదు. దీనికి యుగభేదం లేదు. అంటే కృతాత్రేత ద్వాపర కలియుగాలు ఇప్పుడు కాదు, ఇంతకు మునుపు కూడా ఈ యుగాలు ఉండేవి. బ్రహ్మ ఆయు ప్రమాణాన్ని తీసుకుంటే ఇది వైవస్వత మన్వంతరంలో 84 ఒక బ్రహ్మ గురించి చెబుతున్నారు. ఇటువంటి బ్రహ్మలు 50 మంది పుట్టారు, గతించారు. అటువంటి బ్రహ్మలో ఇది ఎన్నోది అటువంటి మనకు తెలియనటువంటి లెక్కలు పంచాంగంలో ఉంది. ఇది ఈ రకంగా ఉన్నది. సంవత్సరోపి, ఇది వత్సరోపి అనేటువంటి కొన్ని చూసు అవన్నీ వాటికి ఒక ప్రామాణికం చూపించుకొచ్చారు. బట్ అయితే అనాది అయినటువంటి సిద్ధాంతం. ఎందుకని కృతయుగంలో నరసింహుడు ఆవిర్భవించినటువంటి స్థలం ఏది? అక్కడ పంచరాత్రం. అక్కడ పంచరాత్రం అది ఒక చక్కటైనటువంటిది అన్నమాట. ఆ అహోబిలం నుంచి రామచంద్రుడు పూజ చేసినటువంటి రంగనాథుడేది? అది పంచరాత్రమే. అక్కడి నుంచి విభీషణాదులు కూడా రంగనాథుడిని పూజించారు. అంటే కృతయుగంలోనే రంగనాథుడు ఉన్నాడు వాస్తవంగా. తర్వాత
వచ్చినటువంటి యుగాదుల్లో కూడా పాంచరాత్ర ఆగమే ప్రామాణికంగా జరుగుతుంది. కలియుగంలో ఏది జరుగుతుంది? ఎందుకని? కొండ మీద వైఖానసం, కానీ అమ్మవారు పాంచరాత్ర. ఇదే గొప్పతనం అన్నమాట. అమ్మవారు మనని మొదల ఆవిడ గురించి భగవద్ రామానుజులు లాంటి వాళ్ళందరూ ప్రార్థన చేయడం ఒకటి, శ్రీకృష్ణ సంహితలు చెప్పడం ఒకటి, భగవంతుడే శ్రీదేవికి మొదటిసారిగా ఈ యొక్క ఆగమ ధర్మాన్ని ఉపదేశించడం ఒకటి. ఆ పరివారం అక్కడ ఎవరెవరు ఉన్నారు? శ్రీ శేష అంటే ఆయన శేషుడి గురించి చెప్పుకుంటూ వస్తారు. ఆయన పడుకునే నివాస సన్యాసన పాదుకాంశకో అని చెబుతూ ఉంది. అంటే ఏంటంటే ఆయన నిలబడేది, కూర్చునేది, పడుకునేది, లేచేది మొత్తం ఆ శేషుడి మీద జరుగుతుంది. ఆయనకి పంచరాత్రం చెప్పారు. పక్షీశ్వర అంటే పక్షులకు ప్రధానమైనటువంటి వాడు గరుత్మంతుడు. కృష్ణుడు కూడా చెప్పాడు, వీటిల్లో నేను పక్షుల్లో గరుత్మంతుడేమో అని చెప్పాడు. ఎందుకంటే ఉత్తమమైనటువంటిది, ఉన్నతమైనటువంటి ఈ యొక్క సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయ, అటువంటి గరుత్మంతుడికి చెప్పాడు. శ్రీ శేష పక్షీశ్వర పద్మగర్భ, పద్మంలో నుంచి వచ్చినటువంటి వాడు. ఎక్కడి నుంచి? నాభి కమలంలో ఉద్భవించినటువంటి పద్మగర్భుడైనటువంటి బ్రహ్మకి కూడా ఈ సంహితని ఉపదేశించారు పంచరాత్రం. తర్వాత ఇంకెవరున్నారు? విశ్వక్సేనుడు. ఆయన నిత్యసూరులో చెబుతాం మనం. ఆయన లేకుండా మనం ఏ పని చేయం. అటువంటి ఆయనకు కూడా ఈ యొక్క ఆగమ ధర్మాన్ని చెప్పారని మనకు తెలుస్తుంది. మిగతా ఆగమ ధర్మాల్లో ఎంతవరకు ఉన్నదో నాకు తెలియదు, కానీ పాంచరాత్రుల్లో మాత్రం చాలా స్పష్టంగా వీళ్ళందరికీ పరమాత్మ ఉపదేశించారు అని మనకు తెలుస్తుందన్నమాట. శ్రీశేష పక్షీశ్వర పద్మగర్భ శేషముక్షాన్ ప్రతిబోధయంతాం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రమాధ్యం. ఈ యొక్క పాంచరాత్రాగమాన్ని శాస్త్రంగా మేము పరిగణిస్తున్నాము. ఏమి ఎవరి గురించి చెబుతుంది? విష్ణు సదాహం శరణం ప్రపంచే. విష్ణు భక్తులు ఎవరైతే భగవంతుణ్ణి ప్రామాణికంగా తీసుకుంటారో వాళ్ళందరూ పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యాగా ఆరాధనలు చేసినట్లయితే స్వామి తృప్తి పడతారు అని మన ధర్మంలో చెప్పారు. మిగతా వాళ్ళ ధర్మంలో వాళ్ళ ధర్మంలో కూడా ఇక్కడంటే చెప్తారు. అది వాళ్ళ సాంప్రదాయం బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ మన ధర్మంలో ఇది చెప్పారు. అదే మనుధర్మం. మనుధర్మం చెప్పినటువంటి వాళ్ళు ఏదైతే మనుస్మృతి ఉంది కదా, స్మృతి ధర్మాదుల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రామాణికంగా తీసుకునే భగవద్ రామానుజులు లాంటి వాళ్ళు కూడా శ్రీభాష్య రచన చేశారు. అటువంటిప్పుడు అవన్నీ కూడా అవసరమైంది. ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క ప్రామాణిక నిర్ణయం చేయాలంటే దానికి చాలా కావాలి. ఆ వస్తు సంగ్రహం ఉంటారు. దాన్ని ఎక్కడెక్కడ ఏ శాస్త్రంలో ఏముందో మొత్తం కలగజేసుకుని దాన్ని ఒక చోట పెట్టుకుని తర్వాత తన యొక్క మతాన్ని గురించి చెబుతారు. మత ఖండన వేరే, శతదూష ఖండన అనేసి మనకు ఒకటి ఉండేది. వేదాంత దేశకుల వారు అద్వైతం మీద శతదోష ఖండన అనేసి 100 తప్పులు ఎత్తు చూపించినటువంటి మహాను. అంటే కవితార్కిక సింహాయ కళ్యాణ కొనసాగనే శ్రీమతి వెంకటేశాయ వేదాంత బలవే నమః. అది శుభం. అడవిలో కనుక సింహం అంటే పూర్వం అది మనకు రామాయణంలో వాల్మీకి గురించి చెబుతారు సింహం అని. తర్వాత వ్యాసుడు కూడా అటువంటి పేరు లేదు. ఒక కవితార్కిక సింహ అంటే వేదాంత దేశకులకు ఉంటారు. ఆ సింహం కనుక నడిచి వెళ్తూ ఉంటే పక్కపడి ఉన్నటువంటి వాడిని కూడా పక్కకు పరిగి వెళ్తాడు. అంత గొప్పదైనటువంటి విద్య కలిగినటువంటి వాడు శతదూషణ ఖండని అనేటువంటి ఒక రాశాడు. అద్వైతం మీద రాసి ప్రపంచానికి అప్పచెప్పాడు. ఆయన చాలా చేశాడు, కానీ చాలా గొప్ప. ఆయన 100 గ్రంథాలు దాకా రాశారు. ఏది చూసినా బాగుంటుంది అని మనం చెప్పేది ఏంటంటే అటువంటి మహానుభావుల చేత రక్షింపబడినటువంటి పాంచరాత్ర. ఆయన పాంచరాత్రను రక్షించాడు.
తదనంతర కాలంలో వచ్చినటువంటి మనవాళ్ళ మహాముని దాన్ని ఆచరింపజేశారు. ఎందుకంటే ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్కరు దాన్ని సరిదిద్దుతున్నారు. మొట్టమొదటిగా పాంచరాత్రాన్ని ఆగమ ప్రామాణ్యం చేసినటువంటి వాడు రామాచార్యుడు, దాన్ని ఆచరింపజేస్తే పనికొస్తుందని చెప్పినటువంటి వాడు భగవద్రామానుజులు, ఆ శాస్త్రాన్ని రక్షించినటువంటి వాడు మనకు వేదాంత దేశకులు, ఆ శాస్త్రాన్ని శ్రీరంగాది విజయ దేశాల్లో ఈ రకంగా చెయ్యింది అని ప్రవేశపెట్టినటువంటి వాడు మహాముని. ఇది అనేక మంది చాలా మంది దీని గురించి చర్చిస్తూనే ఉంటారు. ఈ రకంగా జరిగింది, ఈ రకంగా జరిగింది. ఇది కాకుండా పాంచరాత్రాగమాన్ని చాలా ఋషులందరూ కూడా దాని గురించి కీర్తించారు. ఇందాక చెప్పాం, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మ, అహర్వద 40 ఆయన కూడా పాంచరాత్రాగమాన్నే. వశిష్ఠుడు, వీళ్ళందరూ పాంచరాత్రాగమాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. వీళ్ళందరూ భక్తులనే కాదు, వీళ్ళందరూ ఋషులనే కాదు, వీళ్ళకు ఒక గోత్రం ఉంది, వీళ్ళకు ఒక పద్ధతి ఉంది, వీళ్ళకి ఆరాధన ప్రక్రియ ఉంది. వాళ్ళందరూ దాన్ని ఆచరించారు. కాబట్టి పాంచరాత్రాగం ఈ రోజుది కాదు, అనాది అయినటువంటిది. మనకు వెంకటేశ్వర స్వామి ద్వాపర యుగంలో వచ్చామనుకుంటున్నాం, కానీ ఆయన కూడా మొదటి నుంచి ఉన్నాడు. హృదయం నుంచి ఉన్నట్టుగా రాముల వారు వచ్చినట్లుగా, ఆయన ప్రార్థన చేసినట్టుగా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం వల్ల ఇవన్నీ జరిగాయి. దశరథుడు వచ్చాడని తెలుపుతున్నారు. కానీ శాస్త్రంలో మాత్రం పరిపాలనటువంటి రంగనాథుడు ఉన్నాడు. రంగనాథుడు ఖచ్చితంగా పాంచరాత్రాగం చేస్తున్నారు, ఈ రోజు చేస్తున్నారని మనందరికీ తెలుసు. ఇది చాలా గొప్పది. లేకపోతే పాంచరాత్రాగంలో ఉన్నటువంటి ఉత్సవ విషయాలు, దీనిలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అయినోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవ, యంత్రోత్సవ, మంత్రోత్సవ, రమణోత్సవాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో ఉన్నాయి. ఈ ఉత్సవం అంటే అసలు ఏంటంటే బుధు సంసారో దుఃఖోహో నాశః తస్య ఉదిత నామ. బుద్ధ అంటే పరమాత్మ. సంసారంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎవరైతే నాశనం చేస్తారో అతని గురించి సవః అధ్వరః యాగః అంటుంది ఆగమ ధర్మం. అతని గురించి చేసే యజ్ఞమే ఉదు ప్లస్ సవః ఉత్సవ. ఉత్సవ శబ్ద నిర్వచనం కూడా శ్రీపాంచరాత్రాగంలో పార్థ సంహిత, శ్రీకృష్ణ సంహిత లాంటి కొన్ని సంహితలు చాలా స్పష్టంగా చెప్పాయి. అలాగే కపింజర సంహిత కూడా చెప్పింది. సంసారంలో ఉన్నటువంటి దుఃఖాన్ని నాశనం చేసేసి భగవంతుని ఆశ్రయించడానికి కావలసినటువంటి ఉపాయాన్ని కలగని చేసేది ఏదైతే ఉందో దానికి ఉత్సవము అని పేరు. తస్య ఉదిత నామ. ఉదు సవః అధ్వరః యాగః. ఉదు ప్లస్ సవః ఉత్సవ. అంటే సంసారకో దుఃఖ నాశః ఉదిత నామ అనేసి కొంతమంది కూడా చెప్తున్నారు. సంసారంలో ఉన్నటువంటి దుఃఖాన్ని నాశనం చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడి గురించి ప్రార్థన చేయండి. ఉత్సవ విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పేది ఏమిటి? పవిత్రోత్సవం. పవిత్రోత్సవంలో ప్రాయశ్చిత్త విధానం. ఈ పవిత్రోత్సవం అసలు ఎప్పుడెప్పుడు ఈ ఉత్సవాలు చేస్తాడు? నిత్యము, నైమిత్తికము, కామ్యం. నిత్యం అంటే మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా తయారైపోయారు. నిత్యం అంటే ఏంటంటే సంధ్యావందనం లేకుండా అనుకుంటున్నారు. సంధ్యావందనంతో సహా చేసేదే నిత్య కర్మానుష్ఠానం కృత్వా దేవాలయం ప్రవేశించ స్తోత్రపాఠాన్ని ఫలిత్వా అనే ఆగమ ధర్మం చెబుతుంది. అంటే సంధ్యావందనాలు చేసిన తర్వాతే భగవంతుడి యొక్క ఆరాధన చేయడానికి మానసాజ్ఞ కార్యం చేసి అక్కడి నుంచి భగవద్ ఆరాధన చేయాలనేసి ఆగమ ధర్మం చెబుతుంది. మీ అందరికీ ఉంటుంది కదా మానసాజ్ఞ కార్యం ఉంది కదా. అటువంటి మానసాజ్ఞ కార్యాన్ని పూర్తి చేసే తర్వాత మనం భగవద్ ఆరాధన చేయాలి. మానసాజ్ఞ కార్యం చేయకుండా భగవద్ ఆరాధన చేస్తే అది మంచిదా కాదా? మానసాజ్ఞ కార్యం ఉంది కదా, ఆ మానసాజ్ఞ కార్యం చేయకుండా
మనం భగవంతుడు నిత్య కైంకర్యం చేయవచ్చా? అది పనికిరాదు. ఎందుకంటే భగవంతుడిని ఆరాధన చెయ్యాలంటే ఈ శరీరమే పాపభంకలం కాబట్టి పనికిరాదు. కాబట్టి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ శరీరాన్ని సమారాధన విధి అనుకుంటుంది వేదాల్లో 32వ అధ్యాయం 13వ అధ్యాయం. దానిలో చాలా స్పష్టంగా చెబుతారు. శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన చేయడానికి మనకు అర్హత వస్తుంది. మనం దేని గురించి చెప్పుకుంటున్నప్పుడు పవిత్రోత్సవంలో ప్రాయశ్చిత్త విధానం గురించి చెప్పుకుంటాం. మొట్టమొదటి మనం చేయాల్సింది ఎప్పుడైతే చేయమో అప్పుడే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మొట్టమొదటి చేయాల్సింది ఏంటి అంటే నిత్య కర్మానుష్ఠానం కృత్వా దేవాలయం ప్రవేశ స్తోత్రపాఠాన్ని పఠిత్వా అలాగే లోపలికి ప్రవేశించాలి. అక్కడ ఎవరుంటారు? కుంచుకోల ఉంటుంది. ఈ అర్చకులు చేస్తుంటారు. కుంచుకోలకి దేవత ఎవరు? మన్మథుడు. కుంచుకోల ప్రకారేణ మన్మథస్య ఆది దైవతం తాళం లెంకంచ వామంచ వామరక్షణతారణం కథోద్ఘాటనం కృత్వా వాయుమంత్రేణ దేశకః. ఆ వాయు మంత్రాన్ని ప్రవేశపెట్టేదానికి ముందుగా కుంచుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. దానికి మన్మథుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రాయశ్చిత్త విధానానికి వచ్చేసరికి మొట్టమొదటి మనం ఏం చేయాలి? నిత్య అనుష్ఠానం చేయాలి. నిత్య అనుష్ఠానం తర్వాత ఏం చేయాలి? మానసాగ్ని కార్యం చేయాలి. ఆ మానసాగ్ని కార్యం చేసిన తర్వాత మాత్రమే శరీరం శుద్ధిపడుతుంది. శరీరం శుద్ధిపడ్డ తర్వాత దానిలో ఉన్నటువంటి ఆత్మ జీవుడు శుద్ధిపడతాడు. ఇవి రెండు శుద్ధిపడిన తర్వాతే భగవద్ ఆరాధన మనం చేయడానికి మనకు అర్హత వస్తుంది. దానిలో ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని పూర్తిగా సృష్టి న్యాసము, స్థితి న్యాసము, లయ న్యాసం, న్యాస ఏష సనాతన అని చెప్పినట్టుగా ఈ న్యాసాల్లో చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా శరీరానికి చెయ్యాలి. ఎందుకని? స్వర్గస్థేయం, సురాపానం, మన శరీరంలో చాలా తప్పులు ఉంటాయి. అంటే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అందుకని ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం ఉంది. మనం చెప్పుకుంటే ఇప్పుడు ప్రాయశ్చిత్త విధానం ఒక పవిత్రోత్సవమే కాదు, ప్రతిరోజు నిత్యము నైమిత్తికము కార్యము చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్త విధానమే మనం చెప్పుకుంటున్నాం. దానిలో ఏంటంటే నిత్యములో చేసినటువంటి కార్యక్రమాలలో మనం ఏదైతే చేయకూడదో అది చేస్తే ప్రాయశ్చిత్తం. అంటే ఇక్కడ ఏంటి ప్రాయశ్చిత్తం? ఈ మధ్య నాకు చెప్పారు స్వామి, లేదు కల్తీ జరిగింది, ప్రాయశ్చిత్తం చేస్తున్నాం దేవుడికి అన్నారు. అది నాకు ఆశ్చర్యం వేసింది. కల్తీని మనం ఇచ్చి దేవుడికి ప్రాయశ్చిత్తం నాకు అర్థం కాదు. తర్వాత నేను చెప్పే ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి స్వామి, మళ్ళీ దేవుడికి చేయాలి. స్వయం ఆచరితే రాహువు ముందు మనం ఆచరించుకున్న తర్వాత ఆయనకి ఆచరింపజేయాలి. మనం చేసేది తప్పులు ఆయనకి ఇస్తే పక్కలేదంటే చెప్పారు. అట్లాంటి ప్రాయశ్చిత్తం అంటే మనం చేసుకునేది. భగవంతుడు ఏం తప్పు చేశాడు ప్రాయశ్చిత్తం చేయడానికి? ఆయన తప్పు చేశాడా? వేదాంత దేశంలో ఒక చోట చెప్పాడు, ఈ జీవులు ఈ దేహంలో ఉండి రకరకాలైనటువంటి క్లేశాన్ని అనుభవిస్తూ బయటికి రాలేక కొట్టుకుంటూ ఉంటే భగవంతుడు వచ్చి రక్షిస్తాడు అని అంతవరకు చెప్పాడు. ప్రస్తుతానికి ఆపాడు. ఆ పక్కన వాళ్ళు ఎట్లాగా అంటే ఆయన చెప్పాడు, చిన్న పిల్లవాడు తెలియక బురదలో పడిపోయాడు. బురదలో పడినటువంటి వాడు తండ్రి వాడు బురదలో పడ్డాడు, ఇంకోటి ఫస్ట్ మొట్టమొదటి వాడిని రక్షించాలని వీడు కూడా బురదలో పడి పైకి లేపాడు. ఇక్కడ ఏంటంటే విశేషం, వీడి జీవ కర్మ ఉంది కాబట్టి వీడు అనుభవిస్తున్నాడు. భగవంతుడు ఏం కర్మ చేశాడు? భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడిని రక్షించడానికి ఉన్నాడు అని స్వామి చెప్పినటువంటి సందేశం అది.
అందుకని మనకేం తెలుస్తుంది, భగవంతుడు మనల్ని రక్షించేదానికే ఉన్నాడు. భగవంతుడి వలన మనం తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి. ఏదైనా ఏ ప్రాయశ్చిత్తమైనా స్వర్ణస్త్రయం, సురాపానం, ఆ తర్వాత బ్రహ్మహత్య, గురుపత్ని సంగమం. అట్లాగే ఈ దీనిలో కూడా ఇంకా కొన్ని ప్రాయశ్చిత్తాలు. దీన్ని మహాపాతక ఉపపాతకాన్ని ప్రముఖ్యతే అంటుంది వేద ధర్మం చెప్పింది, ఆగమ ధర్మం కూడా చెప్పుకుంది. వేద ధర్మంలో కూడా మహాపాపాలు ఉపపాపాలు ఎవరైతే చేయిస్తారో వాళ్ళందరినీ కూడా రక్షించేదానికి పరమాత్మ ఉన్నాడు. అందుకని పరమాత్మ ఉన్నాడు కదా, మనిష్టానుసారం మనం పాపాలు చేస్తే సరిపోతుందా? కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సంవత్సరంలో ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవం. లేకపోతే ఆగమ ధర్మాలలో ఒక్కొక్క చక్కటి ప్రక్రియలు చెప్పుకొస్తూ బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవ అంతర్గత ప్రాయశ్చిత్తమే పుష్పయాగం చెప్పారు. అలాగే ఒక్కొక్క ప్రాయశ్చిత్త విధానం కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈ తప్పులు జరిగితే ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సరిపోతుంది అని చెబుతున్నారు. ఇక్కడ మనం ఈ రోజు మాట్లాడుతుంది పవిత్రోత్సవ అంతర్గత ప్రాయశ్చిత్తం. పవిత్రోత్సవమే ప్రాయశ్చిత్త స్వరూపం. ఎందుకు చెబుతాం? మన సంకల్పం ఏం చెబుతాం? సంవత్సరంలో ప్రాయశ్చిత్తార్థం పవిత్రోత్సవ కర్మ గడిస్తే నిత్య నైమిత్తిక కామ్యాలం అనేటువంటి కొన్ని చెప్పుకుంటూ వస్తాం. కాబట్టి ఆ పవిత్రోత్సవంలో కూడా కొన్ని అపచారాలు జరుగుతాయి. వాటిని గురించి మనం చెప్పుకోవడానికి ఈ రోజు ముందుకు వచ్చామన్నమాట. అంటే పాంచరాత్రం అనేటువంటిది ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో నుంచి మనం ఒక కన్నీటి బిందువు అంతా తీసుకున్నా కూడా మనకు తెలియదు అసలు. అంటే కంటికి కనపడనటువంటిది లేదు అంటారు. అటువంటి దాన్ని మన గురించి ఇప్పుడు చెప్పుకుంటే కానీ మనకు అసలు దాని గురించి చెప్పుకునే అర్హత లేదు, తెలియదు. అయినా సరే మనం చాలా సాహసం చేసి మనం పాంచరాత్ర ఆగమనాల గురించి చెప్పుకుంటాం. ఇక్కడ ఏమైంది? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే పవిత్రోత్సవంలో ఏం ప్రాయశ్చిత్తాలు ఉంటాయి? పవిత్రోత్సవమే ప్రాయశ్చిత్తం. మరి దానిలో ఏముంటే ఇంక ప్రాయశ్చిత్తాలు అక్కడ చెప్తున్నారు అన్నమాట. ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని చెప్పారు. అదేంటంటే తంతువులు, అంటే గ్రంథి, అట్లాగే నిత్య ఆరాధన, ఇటువంటి ప్రక్రియల్లో ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అట్లాగే ముద్రలు కనుక ముద్ర అంటే ఏంటంటే భగవంతుడికి సంతోషాన్ని కలిగించేది అనేసి మనం చెబుతున్నారు. అయితే ముద్రలు కనుక వేయకపోతే ప్రాయశ్చిత్తం. దాని మీద మళ్ళీ ఒక మంత్రాన్ని ఇచ్చాడు మన పెద్దవాళ్ళు, దేశమహితులు చెప్పే ఈ ముద్రను కనుక వేయకపోతే ఈ మంత్రాన్ని చదివితే ఇది ప్రాయశ్చిత్తం అవుతుంది అని చెప్పుకొచ్చారు. అలాగే పవిత్రోత్సవంలో మనం పవిత్రాలు వేస్తాం భగవంతుడికి. ఆ పవిత్రాలు తయారు చేసే విధానం ఉంటుంది. అది సువాసిని ఆడవాళ్ళు, అది కూడా ఏంటంటే పెళ్లి గారైనటువంటి కన్యలు, అది కూడా ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రుల్లో బ్రాహ్మణులు, అక్కడి నుంచి వరుసగా మిగతా వాళ్ళు. వాటిని తయారు చేయొచ్చు. కానీ తయారు చేసే విధానంలో వాళ్ళు కొద్దిగా అస్పృశ్యతగా ఉంది, అంటే వాళ్ళ ఇంట్లోకి రానుకోనటువంటి పరిస్థితుల్లో దాన్ని ముట్టినట్లయితే అక్కడ ప్రాయశ్చిత్తం చేయాలి. వాళ్ళు చేసేది గ్రంథులు. అలాగే చతుర్వింశతి గ్రంథేనం అంటుంది శాస్త్రం. అంటే 24 గ్రంథాలు, అంటే గ్రంథంగా ముడివేయడం. ఒక పవిత్రాన్ని తీసుకుంటే దానిలో ఒక 108 తంతువులు, అంటే దారాలు, 24 దానికి ముడులు వేయటం. ఆ ముడి వేసిన చోటల్లా ఒక భగవంతుడిని ఆవాహన చేయటం. ఆ ఆవాహన చేసిన తర్వాత దశాహస్తు దానికి ఏం చేయాలంటే తర్పణం చేయడం. ఏది మళ్ళీ అక్కడ మంత్రం మనం ఉపయోగించాలన్నమాట. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలంటే చేసినటువంటి దాన్ని మళ్ళీ పునః దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి.
వాటికి కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత భగవంతుడికి వాటిని సమర్పణ చేయాలి. ఇదంతా ఒక చాలా సిస్టమాటిక్ అయినటువంటి, అంటే ఒక క్రమ పద్ధతిలో పోయేటువంటి ఒక మంచిదైనటువంటి మార్గాన్ని తెలియపరుస్తుంది పవిత్రోత్సవం. ఇవి చేయకపోతే ఇవి మనకు ఆ పవిత్రాలు ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అవి ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరికి? దేవుడికి కాదు, ప్రాయశ్చిత్తం మనం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? దోషనివారణాసిత్యర్థం. ఇవి కొన్ని తెలిసి కొన్ని తెలియక ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ మనం ఏం చేయాలంటే స్పృశ్య అస్పృశ్య దోష నివారణ సిద్ధ్యర్థం అష్టాక్షర మంత్రేణ 32 అష్టోత్తరశతం వా భూత్వా సంపాదాజ్యం గృహీత్వా స్పర్శయత్వా. అది ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే మనం తెలిసి తెలియక చేసేటువంటి తప్పులు ఏదైతే ఉన్నదో దాన్ని సరిదిద్దుకునే ప్రక్రియ మాత్రమే ప్రాయశ్చిత్తం. అందుకని నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని కలిసి ప్రతిరోజు తప్పులు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అనేటువంటిది శాస్త్ర విరుద్ధం. అట్టగా మనకు తెలియకుండా మంత్రలోప, క్రియాలోప, ద్రవ్యలోప, వర్ణలోప, సర్వలోప, ప్రాయశ్చిత్తార్థం. అలాగే షడ్మంత్రాలు ఉన్నాయి మనకు. విష్ణువంతకం, దీర్ఘాన్ని అనేటువంటి కొన్ని మంత్రాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. వాటిని అనుసంధానం చేసి సంపాదాజ్యం స్వీకరించి దానిని మనం అక్కడ స్పర్శనం చేస్తే ధీమనమపాయ అన్నటువంటి కొన్ని మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాల్లో స్పర్శనం చేసిన తర్వాత దానికి పవిత్రత వస్తుంది. అప్పుడు ఆ పవిత్రోత్సవంలో ఆ ద్రవ్యాన్ని కనుక వినియోగించినట్లయితే దానికి అపవిత్రత సిద్ధించదు. కాబట్టి ఏం చేస్తున్నాము? పవిత్రోత్సవ అంతర్గత ప్రాయశ్చిత్తం. పవిత్రోత్సవమే ప్రాయశ్చిత్తం అంతర్గతం. దానిలో ఏమేం చేస్తున్నాము? మంత్రలోపం జరుగుతుంది, క్రియాలోపం జరుగుతుంది, ద్రవ్యలోపం జరుగుతుంది, సర్వలోపం జరుగుతుంది. వీటికి ప్రాయశ్చిత్తం ఏంటి? వాగ్నాల ఆచారం ప్రకారం కొంతమంది ఏంటంటే విష్ణు షడాక్షరి అంటున్నారు, అష్టాక్షరి అంటున్నారు, రాసాక్షరి అంటున్నారు, లేదంటే శ్యామనమః అనేటువంటి పంచోపనిషత్ మంత్రాలు అంటున్నారు. ఇటువంటివి. ఇట్లాగే మనకు అగ్ని నష్ట ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. అంటే పవిత్రోత్సవమైన సరే అగ్ని నష్టం అయిపోయింది అనుకోండి, అగ్ని నష్ట ప్రాయశ్చిత్తాలు కూడా ఏం చేస్తాం? చత్వార్షంగాత్రే శివాదాత్రే అనేటువంటి ఒక మంత్రం. ఆ మంత్రంతో ఏదైతే సమిధలు అంటే చుట్టూతో పెడతాం కదా, వాసుదేవ సంఘటన శ్రీధరాయింద్రియాలని ఒక 5 సమిధలు పెడతాము. వాటిలో ఏదన్నా కనుక అగ్నిదాహమైనా లేదా ఆ పొల ఎక్కడికైనా ఆ సమిధి ఎక్కడైనా పడిపోయినా కొత్త దాన్ని పెట్టుకోవాలంటే చత్వార్షంగా అనేటువంటి ఒక మంత్రాన్ని పఠించి దానిని మళ్ళీ స్మరింపజేసుకుని దాన్ని మళ్ళీ యథాస్థానంలో పెట్టాలి. ఇది ప్రాయశ్చిత్తం. ఇట్లాగా ప్రాయశ్చిత్త విధానంలో రకరకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ పవిత్రోత్సవంలో నిత్యము, నైమిత్తికము, కామ్యం. ఇది నిత్యం కిందగా రాదు, నైమిత్తికం కిందగా అది రాదు. కామ్యము కోరికలు తీర్చినటువంటి, అంటే మనం దానికి కొద్దిగా ఒకదాన్ని అయ్యా నీకు పవిత్రోత్సవం చేసుకుంటా, నాకు మంచి పని చేయండి అని చెప్పి మనం చేసేదానికి నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్తాలు ఒక్కొక్క దాంట్లో భగవంతుని ఆశ్రయించడమే. చేసే తప్పైతే క్షమించమని అడగడమే. ఇక్కడైనా అంతే. కానీ దీనిలోనే ప్రాయశ్చిత్త విధానం చెబుతున్నామంటే అటువంటిది జరగకుండా చూసుకోండి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనం ఎటువంటి తప్పు చేయకుండా ఉండటం. ఒకవేళ తెలిసి తెలియక జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకోవడం. అట్లాగే పవిత్రోత్సవంలోనే మనం ఒక్కోసారి కాలాతీతం, పూజాలోపం, నైవేద్యలోపం, ఇటువంటివన్నీ కూడా మనకు ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరగకపోతే దానికి ప్రాయశ్చిత్త విధానం. ఇటువంటివన్నీ జరగకుండా ఉండడానికే అక్షరాత్రాగమంలో చాలా స్పష్టంగా చెప్పుకుంటూ
వచ్చినమాట పవిత్రోత్సవాల గురించి. అంటే సంవత్సరంలో మనం చాలా ఉత్సవాలు కొన్ని చేస్తున్నాం, కొన్ని చేయలేకపోతున్నాం. అట్లాగే కొన్ని గుళ్ళల్లో చాలా ఉత్సవాలు ఉండవు, ఒక బ్రహ్మోత్సవం మాత్రం చేస్తారు. అలాగే కొన్ని గుళ్ళల్లో బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు కూడా అంతర్గతమైనటువంటి కొన్ని అస్పృశ్యలు జరుగుతూ ఉంటుంది. తదనంతర కాలంలో వచ్చేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా ప్రాయశ్చిత్త రూపకంగానే వస్తుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రాంతర్గతంలో శాస్త్రంలో ఏం చెప్పుకుంటున్నాడంటే పవిత్రోత్సవం అనేటువంటిది ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తంలో కూడా తప్పులు జరిగినట్లయితే దాన్ని సరిదిద్దటమే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పరిస్థితి. అదే మనకున్నటువంటి ప్రాయశ్చిత్తం. ఇప్పుడు దీనిలోనే 365 రోజులు మనకు, అంటే 360 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. దానిలో ఒక్కొక్క రోజు మనం పెరుమాళ్ళకి సక్రమమైనటువంటి సమయంలో నివేదనాలు సమర్పించలేము. అప్పుడు ఈ ప్రాయశ్చిత్త విధానం మనకు వస్తుంది. అట్లాగే అతి శీతల, అతి ఉష్ణ, అంటే బాగా వేడిగా ఉన్న పదార్థాలు, బాగా చల్లగా ఉన్నటువంటి పదార్థాలు కనుక చేసి నివేదన పెట్టినట్లయితే ప్రాయశ్చిత్తం ఉంది. అట్లాగే శవ దూషిత గేహి అనేటువంటిది, అంటే శవాలు వెళ్తున్నప్పుడు కనుక భగవంతుడికి కలిగినట్లయితే ప్రాయశ్చిత్తం ఉంది. అట్లాగే ఈ యొక్క స్వామివారు మామూలుగా వీధోత్సవం జరుగుతున్నప్పుడు ఆయన మీద దుమ్ము ధూళి పడింది అనుకోండి, అప్పుడు ప్రాయశ్చిత్త విధానం ఉంది. అంటే ప్రతి ఒక్కటి మనం జీవించేది ప్రతి ఒక్క దానిలో ప్రాయశ్చిత్తం ఉంది. మనకు ఉన్నది అంటే మనం ఇట్లా అనుకున్నాం అనుకోండి, గోల్డ్ కనుక తగిలితే దానికి ప్రాయశ్చిత్తం. ఇట్లా అనుకున్నాం అనుకోండి, ఆ ఉన్నటువంటి కేశాలు కనుక తగిలితే దానికి ప్రాయశ్చిత్తం. ఒకసారి నాసికని ముక్కులు కనుక ముక్కున్నాం అనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తాలు ప్రతిరోజు మనం చేయలేం. కాబట్టి ఏం చేయాలి? సంవత్సరంలో జరిగే ప్రతి ఒక్క తప్పులకి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకే మనసాగ్ని కార్యం చేయమని ఆత్మధర్మం చెబుతుంది. సమారాధన విధి ఉంది కదా, దానిలో చెప్పుకొస్తారంట. నువ్వు ముందు పరిశుద్ధుడు, నీ తర్వాత భగవంతుని శుద్ధిపరచు. నువ్వు శుద్ధి లేకుండా భగవంతుని శుద్ధిపరిస్తే అది రాణించదు, అది మంచిది కాదు, అది తప్పు. ఈ కాలంలో ఎంతమంది భగవద్ ఆరాధన చేసే సమయంలో సమారాధన ఏది చేయగలుగుతున్నారు? చాలా మంది చేయట్లేదు. ఎందుకంటే కాలాతీతం. నేనేం చేస్తాను? కాలాతీతం క్షమస్వైన, పూజాలోకం క్షమస్వమే, నైవేద్యలోకం క్షమస్వైన, సన్ముఖే బలికర్మణి అనేసి మరి పరమేశ్వర పరమపురుష సంహితలో చెప్పుకొచ్చాడు. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తమే పవిత్రోత్సవం. సంవత్సరం ఆ తర్వాత మనం అంటే నిత్య నైమిత్తిగా కామ్యం ఎక్కడ చూసినా ప్రాయశ్చిత్తం. నిత్యోత్సవం, పట్టోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం, అయనోత్సవం, పవిత్రోత్సవం, ఇవన్నీ ఉత్సవాదుల్లో జరిగేటువంటి ప్రాయశ్చిత్త విధానమే. మనం ప్రతిరోజు ప్రాయశ్చిత్తాన్ని ఆచరించలేము, మన వల్ల కాదు. సంవత్సరానికి 3 రోజులు ప్రాయశ్చిత్త రూపకంగా పవిత్రోత్సవాన్ని ఆచరించాలి. అయితే దానిలో కూడా ప్రాయశ్చిత్తంగా కనుక చేసినట్లయితే ఇంకా దాని గురించి కూడా మనం తెలుసుకుని మనం మన యొక్క శరీరాన్ని శుద్ధిపరచుకొని భగవంతునికి సమర్పణ చేసేటువంటి అదే ఏమైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలను శుద్ధిపరిచి వాటన్నింటినీ కూడా భగవంతుడికి కనుక నివేదన చేసినట్లయితే ఆ తప్పులు పోతాయి. అప్పుడు ప్రాయశ్చిత్తం చేసినట్లు అవుతుంది. కాబట్టి మనమందరం కూడా మొట్టమొదటిగా మనని మనం సంస్కారం చేసుకుంటూ పవిత్రోత్సవ కర్మని అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేయటం అనేటువంటిది ఆగమధర్మమే. దీనిలో ఏదో తెలిసి తెలియక కనుక జరిగినట్లయితే దానికి కూడా అనేక మంత్రాలు భగవంతుడు మనకి ఇచ్చాడు. అంటే కష్టపడకుండా చిన్న చిన్న మంత్రాలు, అష్టాక్షరి,
మొత్తం 8 అక్షరాలు 150 సార్లు చదివేసి సంపాదన చేసుకుని వాటి మీద స్పర్శనం చేస్తుంది లాసాక్షాన్ని. ఇవన్నీ కూడా మహామంత్రాలు అంటున్నాడు. విష్ణు షడక్షరి, ఓం నమో విష్ణువే నమః అని, కానీ ఓం నమో విష్ణువే నమః షడక్షరి. ఇటువంటి వాటిని మనం స్మరించుకుంటూ సంపాదార్థం స్వీకరించి దానిని స్పర్శనం చేసి ఆ ద్రవ్యాన్ని పరిశుద్ధం చేసి పరమాత్మకి సమర్పణ చేయాలి. ఇదే ఆగమ ధర్మం. ఇదే ఏ ఆగమైనా సరే చెబుతూ ఉంటుంది. అయితే దానిలో కొద్దిగా తేడాలు ఉన్నాయి. వైఖానసైస సంపృష్టై భాగ ఆగమ పూజకై అని ఆగమ ధర్మం చెబుతుంది. అంటే ఒకవేళ తెలిసి తెలియనటువంటి సమయంలో ఐకాంశలు కనుక పంచాత్రాగమ దేవాలయాల్లో కనుక చేసినట్లయితే దానికి ప్రాయశ్చిత్తం చెప్పాడు. అట్లాగే ఈ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణాలు వాళ్ళందరూ కనుక తెలిసి తెలియక భగవంతుని కనుక స్పృశించినట్లయితే ప్రాయశ్చిత్తం చెప్పారు. ఇప్పుడు మన శాస్త్రం ఇంకా ఇవ్వడం కాదు, వాళ్ళ శాస్త్రం వాళ్ళకి చెప్పే ఉంటుంది. వీళ్ళు కనుక ముట్టుకున్నట్లయితే అది పనికిరాదు, వీళ్ళు చేస్తే ఇది పనికిరాదు. కానీ ఆగమ ధర్మంలో ఎన్నిసార్లు స్పష్టంగా లక్షణంగా చెప్పుకుంటాడు. వాడి వాడి ధర్మము భగవంతుడు చెప్పినట్టుగా స్వధర్మో నిధనం శ్రేయ, నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది. పంచరాత్రాగమంలో చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఈ పంచరాత్రాగమంలో ప్రాయశ్చిత్త విధానం, ప్రాయశ్చిత్తంలో దానిలో పవిత్రోత్సవంలో ప్రాయశ్చిత్తం. ఈ ఆగమ ధర్మాన్ని విచారిస్తూ ఎవరైతే దీన్ని చెయ్యాలనుకున్నాడో వాడు పవిత్రం. వాడు పవిత్రం ఎప్పుడవుతాడు? తాపః పుండ్రః తథానామ మంత్రో అగస్త్య. ఈ తాప పుండ్ర తథానామ మంత్రో అంటే వీడికి వైష్ణవత్వం సిద్ధించాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఒక దేశకుడి దగ్గరికి వెళ్ళి, అంటే ఒక భట్టాచార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళు దీక్షా విధి స్వీకరిస్తారు. ఈ దీక్షా విధి గురించి అన్ని సభలు చెప్పాయి. చాలా సంహితలో దీక్షా విధి చెప్తుంది. దీక్షా విధి స్వీకరించలేని వాడు మామూలుగా పంచ సంస్కారం కూడా ఉండాలి. తాపపుండ్ర స్థానం ఏదైతే చెప్పుకున్నామో ఈ పంచ సంస్కారాలు కనుక చేసినట్లయితే ముందు వాడు శుద్ధి పొందుతాడు. వాడు శుద్ధి పొందిన తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు చేయొచ్చు. వాడి శుద్ధి పొందాలంటే సమాశ్రయణ పరుడే ఉండాలి. ఈ సమాశ్రయణ పరుడే ఉండాలంటే ఒక గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొందాలి. ఆయన తర్వాత కావాల్సినటువంటి మంత్రాలను ఉపదేశించిన తర్వాత దాన్ని మనం అనుష్ఠానం చేసుకోవాలి. దాన్ని స్వాధీనంలో తెచ్చుకోవాలి. ఆ స్వాధీనంలో తెచ్చుకునేటువంటి సమయమే సమారాధన విధి. అంటే ఆ సమారాధన విధి ఏదైతే ఉందో ఆ సమయంలో మన మంత్రాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఆపహ శరీరం మీద దీన్ని కొంతమంది గర్భ సంస్కారం అంటున్నారు. అంటే పుట్టక మునిపే పవిత్రత ఆపాదింపబడేటట్లుగా కొన్ని ఆగమ ధర్మాలు చెప్పాయి. పుట్టిన తర్వాత మాత్రమే ఆచరిస్తే గతిని పొందేటట్టుగా మనకు ఒక అవకాశాన్ని కల్పించారో వాళ్ళందరినీ ప్రార్థన చేసినట్టు తర్వాత భగవద్రామాలని ప్రార్థన చేయండి. ఇదే మనకు మానసాగ్ర కార్యంలో కూడా చెప్పవచ్చు. ఇదే ఆగమ ధర్మాలు చెప్తుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా ఏం చేస్తాం? పంచ సంస్కారపరుడై ఈ పంచ సంస్కారపరుడైనటువంటి వాడు అటు వైఖానసం చేయొచ్చు,
ఇటు పంచరాత్రం చేయొచ్చు, అటు శాక్తేయం చేయొచ్చు, అట్లాగే స్మార్థము చేయొచ్చు, అట్లాగే ఏదైతే అర్ధరహిత విశిష్టాద్వైత మతాలు మూడింటిని కూడా వీడి కైంకర్యం చేయొచ్చు అనేసి చాలా స్పష్టంగా మనకు పురుషోత్తమ సంహితలో వాటి సంహిత కపించల సంహిత కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ సంహితలో చాలా నిక్షేపం చేశారు. ఆ పెద్దవాళ్ళు దాన్ని చాలా చక్కగా ఆదరించారు. కాబట్టి మనం వీటన్నింటినీ ముందుగా చేసుకుని తర్వాత భగవద్ అర్చన చేస్తాం. అట్లాగే ఏదన్నా కనుక తప్పు తెలియక జరిగినా తెలిసి జరిగినా ప్రాయశ్చిత్త రూపకంగా అక్కడ మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. పవిత్రోత్సవ అంతర్గత ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాం. దానిలో చెప్పేది ఇంకొకసారి చెప్తున్నా, గ్రంథులు ముడివేసేది, తంతువులు ఎన్ని దారాలు పెట్టాలి, ఒకవేళ అది ఇంకా లేకపోతే ఏ ప్రాయశ్చిత్తం అనేటువంటిది కూడా మనం క్షామనటువంటి మంత్రాలు విష్ణు షడక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, అట్లాగే ఇదం విష్ణుమైనటువంటి ఏదైతే ఉన్నది ఆ మంత్రాలు, వీటన్నిటి ద్వారా వాటిని పరిపూర్ణత సిద్ధించేటట్టు చేసుకుని అది భగవంతునికి ఇచ్చేసిన తర్వాత చివరిలో క్షమస్వాద ప్రసీదవు చెప్తారు కదా. క్షమస్వాద ప్రసీదవు, మేము చేస్తున్నటువంటి తప్పులు వీరు మాత్రమే క్షమించగలరనేసి భగవంతుడి యొక్క ఆత్మ నివేదన అంటారు. దానిని ఆయన పాదాలు దగ్గర సమర్పణ చేసి మళ్ళీ మనం మన కార్యక్రమాలు జరిపించుకోవచ్చు అనేసి మన ఆత్మధర్మాలు చెబుతున్నాయి. కాబట్టి దాన్ని అందరం కూడా ఆచరిద్దాం. చక్కగా పవిత్రోత్సవ విధానాన్ని మనం కూడా చక్కగా తెలుసుకుని అమ్మవారికి సమర్పణ చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు సంతు. అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మనం ఇప్పుడు విన్నాం. ఎన్నో విషయాలు ఉపఘాతం నుంచి మొదలుకొని ప్రాయశ్చిత్త నివృత్తి వరకు ఆగమం యొక్క ఆరంభం, అనాది కాలం నుండి పంచరత్న ఆగమం యొక్క వైభవం ఏ విధంగా ఉంది అనేక విషయాలను మనకి తెలియజెప్పినటువంటి శ్రీమాన్ శ్రీనివాసాచార్య స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి ఈ సత్రానికి అధ్యక్షాన్ని వహించినటువంటి వారు శ్రీమాన్ చక్రవర్తి రాఘవన్ స్వామి వారు. వారిని ఈ ప్రవచన కార్యక్రమానికి సంబంధించినటువంటి వారు నోట్ చేసుకున్నటువంటి వారి యొక్క అభిప్రాయాలను, సలహాలను కూడా ఇతోధికంగా మనం ఈ కార్యక్రమంలో ఇంకా మనం చేయవలసినటువంటి వాటికి సంబంధించిన సలహాలను, సహకారాన్ని కూడా తెలియజేస్తూ విద్యార్థులను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఏదో మేము ఏదో దయతో అంగీకరించారు. ఇప్పుడు విద్యారాధన చేసేటప్పుడు నిత్యహోమం చేసుకుంటాం. నిత్యహోమం చేసేటప్పుడు గుండానికి చుట్టూరు ఉండేటువంటి పరిధి కుమారులు ఎన్ని రోజులు దాన్ని ఉపవాసం చెప్పాలి, ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ అంటే ఎన్ని రోజులు ఉపవాసం చెప్పాలి, ఒకవేళ అతిక్రమిస్తే దానికి ప్రాయశ్చిత్తమే ఉంటుంది. పంచరాత్ర ఆగమంలో
నువ్వు అడిగినటువంటి దానికి చక్కగా స్పష్టంగా రాసింది. పరిధులు పరిస్థితులు ఉన్నాయి అక్కడ. పరిస్థితులు అంటే వాసుదేవ సంకరణ ప్రజలు 4. పరిధులు అంటే వాసుదేవ సంకరణ ప్రజల్లో శ్రీధర అజయగిరి. ఈ ఛానల్ ఏదో ఆజ్ఞేయం అన్నటువంటిది పెడుతున్నా. నిత్యారాధన కానీ అంటే నిత్య హోమం, నిత్య ఆరాధన కాకుండా నిత్య హోమం అంటే ఆరాధనాంతర్గతమైనటువంటి హోమం అది. దానిలో పరిధిని మాత్రం ప్రతిరోజు పెట్టాలని మాత్రం లేదు. ఒక్కసారి పెట్టినది అగ్నిదాహం కాకుండా ఉంటే ఎప్పుడైనా మార్చు. పరిస్థితులను మాత్రం ఏ రోజు ఆ రోజు మార్చాలనుకున్నాం. ఆత్మలో ఉంది ఒకసారి. అంటే పరిస్థితులు మార్చినప్పుడు ప్రయోగం చేసి మార్చాలి. పరిధులు మార్చాలనుకుంటున్నప్పుడు నీకు అగ్నిదాహం అయినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ సమిధిని తీసి పక్కన పెట్టుకునేటప్పుడు పూర్తిగా నువ్వు ఇంకో మంత్రం ఉంది అక్కడ. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుని ఆ మంత్రం అభిమంత్రం చేసి పెట్టచ్చు. అప్పుడు అవసరం లేదు. ఇంకేమైనా అడగల? ఇంతవరకు శ్రీ పాంచరాత్రాగమే పవిత్రోత్సవ అంతర్గత ప్రాయశ్చిత్త విధానాన్ని గురించి ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీమాన్ కాండూరి శ్రీనివాసాచార్య వారిని కూడా విన్నాము. మీరు బాగా తెలుసుకున్నారు అని మీరు అనుకుంటున్నారు. నేను కూడా బాగా తెలుసుకున్నా, మీతో కూడా అనే విషయాన్ని అంతా తెలుసుకున్నాను. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాను. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం విశిష్టాలు సంప్రదాయం వేదాంతం నాకు తెలుసు, కానీ పాంచరాత్ర ఆగమాన్ని గురించి వారి ద్వారా ఈనాడు వినడం జరిగింది. కానీ అధ్యక్ష భాషణలు ఇచ్చారు కాబట్టి విద్యార్థులతో కూడా ఉంటాను కాబట్టి నాకు తెలిసిన విషయాల్ని ఒక 10 నిమిషాల పాటు తెలియజేసి ముగించేస్తాం నేను అనుకుంటున్నాను. పాంచరాత్రం అనే శబ్దానికి ఏ విధంగా ఆ లక్ష్మితో ప్రారంభం చేసి విశ్వక్షేణుల వరకు ఆ ఉపదేశం పాంచరాత్రాగమం అనే విషయాన్ని తెలియజేశారు. ఆగమ అంటే ఏమీ తెలుసా? ఆచార కథనాత్ దివ్య ప్రాప్తి విధానతః మాహాత్మ్య తత్వకథనాత్ ఆగమ కథిత ప్రియే అని ఉంది. అంటే ఆచార కథన, ఇది సంప్రదాయం, ఇలాగా చేయాలి అని తెలియజేస్తూ దివ్య ప్రాప్తి విధానత దేని కొరకు అంటే ఆ భగవత్ ప్రాప్తి కొరకు. మాహాత్మ్య తత్వ కథన, భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని తెలియజేస్తూ ఏదైతే ఉందో అదే ఆగమహ అనే శబ్దాన్ని తెలియజేస్తారు. ఆ విధంగా మంత్రం అంటే మననాత్రాయతే అనేది ఉన్నాయి. ఆలయము ఉంది, కానీ అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు విగ్రహం ఎందుకు, ఆలయం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. దాన్ని కూడా చాలా చక్కగా గవాం సర్వాంగజం క్షీరం సవే స్తనముఖా యథా. గవాం సర్వాంగజం క్షీరం స్రవే స్తనముఖా యథా తథా సర్వగతో దేవః ప్రతిమాదిషు రాజతే. అంటే ఏ విధంగా ఆవు యొక్క శరీరంలో పాలు అన్ని చోట్ల ఉన్నా పొదుగు ద్వారా మనం పాలను తీసుకుంటున్నామో తథైవ సర్వగతో దేవః ప్రతిమాదిషు రాజతే, ప్రతిమ రూపంలో మనం పూజించగలుగుతామనే విషయాన్ని, ఆ యొక్క ఆలయంలో ప్రతిమ ఎందుకు ఉండాలి, దాన్ని ఎందుకు పూజించాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా పాంచరాత్రంలో ఒక చోట చదివాను, అది కూడా స్వామి గారు తెలియజేయాలి. తత్వం మంత్ర క్రియా యోగ
జ్ఞానం అని 5 విధాలు. తత్వం ఏమిటి అంటే చిన్నకి విశిష్టమైన పరమాత్మ అనేది విశిష్టాద్వైత తత్వం. విశిష్టాద్వైత తత్వానికి పాంచరాత్రానికి ఒకే విషయం ఉండడానికి కారణం కూడా ఉన్నది. ఆ విధంగా అచిత్ విశిష్ట పరమాత్మ అనే తత్వం. మంత్ర అంటే భగవత్ సాక్షాత్కార సాధనంగా మంత్రం ఉండడం. క్రియ అంటే అర్చన హోమ ప్రతిష్ఠాల ద్వారా మనం తెలుసుకోవడం. యోగం అంటే మనస్సు భగవంతుని తీర్చేయడం, లయం చేయడం. జ్ఞానం అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం. ఈలాగా చాలా విషయాలు అంటే ఆ పాంచరాత్రానికి ఈ 5 కూడా ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. తర్వాత స్వామివారు ఆ యొక్క ప్రాయశ్చిత్తం అనే ఒక పదాన్ని ఉపయోగించారు. అది నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రాయశ్చిత్తం అంటే ఏమి తెలుసా మీకు? ప్రాయ అంటే పాపం, అపరాధం. చిత్తం అంటే దాని నిరోధ. ప్రాయ పాప దోష అపరాధ. ప్రాయ అంటే చిత్తం అంటే శుద్ధి, నిశ్చయ, పరిహార చింతనం అని అర్థం అన్నమాట. ప్రాయో నామ పాపం స్యాత్ చిత్తం తస్య వినాశనం. పాప క్షయకరం కర్మ ప్రాయశ్చిత వ్యక్తి స్మృతం. అంటే మన పాంచరాత్ర ఆగమంలో ఉన్నప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం మన పెద్దవాళ్ళు తెలియజేస్తున్నారు. మనుస్మృతిలో 11వ అధ్యాయంలో 45వ శ్లోకంలో కూడా అపూర్వం విహితం కర్మ. విహితం కర్మ అంటే ఏదైతే చెప్పారో అది చేయకుండా ఉంటుంది. న్యాస దశకంలో ఒక శ్లోకం ఉందనుకుంటా. నిందితం చ సమాచారం, ఏదైతే చేయకూడదో అది చేస్తే. అకృత్యానాం చకరణం కృత్యానాం వర్జనం చ మే క్షమస్వ నిఖిలం దేవ ప్రణతాద్య ప్రభో అని ఉంది. ప్రసక్తశ్చ ఇంద్రియార్థేషు ప్రాయశ్చిత్తీయతే నరః అని. ప్రాయ అంటే పాపం, చిత్తం అంటే దాన్ని శుద్ధి చేయడం. కాబట్టి ప్రాయశ్చిత్తం అంటే పాపాన్ని శుద్ధి చేయడం అనే అర్థంలో తెలియజేస్తున్నారు. తర్వాత ఈ పాంచరాత్ర ఆగమాన్ని గురించి స్వామివారు చెప్తూ ఆ యొక్క యామునాచార్యుల వారు, భాష్యకారుల వారు, తర్వాత వేదాంత దేశికుల వారు, తర్వాత ఈరోజు మనవాళ్ళ మహాముల వారు దాన్ని ఏ విధంగా ఆదరిస్తున్నారు, సమాచారం చేయడానికి చేస్తున్నారు విషయాన్ని చాలా చక్కగా చెప్తారు. పాంచరాత్ర రక్షలో అంటే వేదాంత దేశికుల వారి దగ్గర విశిష్టాద్వైత సంప్రదాయంలో విశేషం చూడాలి. ఏమిటి అంటే పాంచరాత్ర రక్ష అని రాస్తారు. పాంచరాత్ర ఆగమం రాసుండొచ్చు, కానీ రక్ష అని రాస్తారు. ఎందుకంటే ఈ తప్పు ఏమో పాంచరాత్ర ఆగమం మన వైఖానసాగంలో వెళ్ళిపోవచ్చో ఏమో. అంటే ఇప్పుడంతా పరివర్తన చాలా సులభంగా అవుతుంది. తల్లపైన కూడా వేరే దానికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా పాంచరాత్ర ఆగమంలోనే ఉండాలి అంటే దాన్ని రక్షించారు. కాబట్టి వేదాంత దేశికుల వారు పాంచరాత్ర ఆగమాన్ని రక్ష రాస్తారు. మీమాంసా శాస్త్రం నిరీశ్వరం అనే పదం ఉంది. మీమాంస అనేది ఆయన మా కృష్ణన్, ఆయన మీమాంసా శాస్త్రజ్ఞులు. ఆయన అది నిరీశ్వరవాదం ఉంది. ఎక్కడ అలాగా ఉంటుందో అని మరి ఏం చేశారంటే మీమాంస పాదుక అని రాస్తారు. మీమాంసా పాదుక అంటే ఇక్కడ పాంచరాత్ర రక్ష అన్నారు, అక్కడ పాదుక అనే పదంలో చెప్పారు. అంటే పాదుక అని ఎందుకు చెప్పారంటే ఏ విధంగా ఆ మీమాంసా శాస్త్ర అర్థాన్ని అంటే మన పాదుక ఏ విధంగా మన శరీరాన్ని రక్షిస్తుందో అలాగ మీమాంసను రక్షించాలనే ఉద్దేశంలో అలాగ రాస్తారు. తర్వాత వారు చెప్పినట్టుగా మన వెంకటకృష్ణ చెప్పినట్టుగా శేశ్వర మీమాంస అని ఒక రాశారు. అంటే అది నిరీశ్వరం కాదు, శేశ్వర అనే పదాన్ని ఉపయోగించారు. మళ్ళా స్వామివారు చెప్పినట్టు శతదూషణీయ అనే పదాన్ని రాశారు. కారణం ఏమిటి అంటే ఓ తత్వాన్ని వేరే విధంగా ఎక్కడైనా వెళ్ళిపోతుందో అనే ఉద్దేశంలో ఆ తత్వ రక్షణకు మీది తప్పు అని కూడా రావాలి. ఎందుకంటే ఆత్మరక్షణమే కాదు, ఇతరులు ఇలా తప్పు ఉంది అని తెలియజేయడం కూడా కావాలి. పాంచరాత్ర రక్షలో మా రాసినటువంటి విషయాన్ని తెలియజేస్తాను. అత్ర తావత్
ప్రత్యక్షిత సమస్త వేదాంతతత్వ స్థితిభిః పారాశర్య ప్రకృతిభిః మహాభారతాదిషు భగవచ్ఛాస్త్రస్య సార్వభౌమం ప్రామాణ్యం ప్రత్యపాతి. స్వామివారి గారు చెప్పారు, ఆ అన్ని యుగాల్లోనూ పంచరాత్ర రాగం ఉందని, మహాభారతాదుల్లో ఉందనే విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా శారీరకేశ కపిల కణ భక్ష భిక్షు క్షపణక పశుపతి సమయ ప్రతిక్షేప సమనంతరం అంటే వీళ్ళందరినీ అయిపోయిన తర్వాత తత్రాంతర సహపాఠాది సంభవన్ మందమతి వ్యామోహ నాశనాయ. మనకు ఎక్కడైనా భ్రమ వచ్చేస్తుందనే భయంతో ఉత్పత్తి సంభవాత్ నచకర్తుఃకరణం అని పూర్వపక్షాన్ని పెట్టుకొని పూర్వపక్షం ఉక్షిప్య విజ్ఞానాది భావేవ తదప్రతిషేధ విప్రతిషేధాచ ఇది సూత్రద్వయేన జీవోత్పత్త్యాది అనుక్తి ప్రతిషేధ ప్రతిపాదితద్వారేణ సిద్ధాంతః సమర్థితః. ఏ విధంగా రక్షించారు అనేది పుస్తకం ఆ శ్రీ భాష్యంలో కూడా ఒక చోట పాంచరాత్రం అప్రామాణ్యం అని చెప్తే ఆ అప్రామాన్ని ఎలాగా కాదు అనేది భాష్యకారుల వారు అక్కడ తెలియజేస్తారనమాట. అలాగే యాముని భాష్యకారులు కూడా ఆ పాంచరాత్రాన్ని గురించి తెలియజేస్తూ ఇదం మహోపనిషదం చతుర్వేద సమన్వితం సాంఖ్యయోగ కృతాంతేన పంచరాత్రానుశబ్దితం వేదాంతేషు యథాసారం సంగృహ్య భగవాన్ హరి భక్తానుకంపయా విద్వాన్ సంక్షిక్షేప యథాసుఖం. అంటే అందరికీ తెలిసిన విషయమే, ఇది మహోపనిషదం గాను 5వ వేదం గాను ఉపనిషత్తు గాను ఏంటంటే దానికి వేదాంతేషు యథాసారం సంగృహ్య భగవాన్ హరి. ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడు వేదాంతంలో ఉండే సారాన్ని ఏ విధంగా ఇస్తారో అది ఏది ఇచ్చారు అంటే భక్తానుకంప, భక్తుల మీద మన పైన ఒక అనుకంప దయతో ఈ యొక్క పాంచరాత్ర శాస్త్రాన్ని ఇచ్చారనే విషయాన్ని తెలియజేశారనమాట. అది పాంచరాత్రస్య వేదమూలత్వ న వేద విరుద్ధత అని శ్రీ భాష్యంలోని ఒక పంక్తి. ఈ విధంగా అయితే పాంచరాత్రం మనకు విశిష్టాద్వైతం ఒకటి అంటే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నాయుధాలంతా ఇద్దరికి ఒకటే కాబట్టి అక్కడ సామ్యం ఏర్పడింది అనమాట. ఈ విధంగా ఆ యొక్క పాంచరాత్రాగమాన్ని గురించి నాకు తెలిసిన విషయము. తర్వాత పవిత్రోత్సవం బ్రహ్మోత్సవాల్లో అడిగేందుకు ఒక సందేహం ఉంది. ఏమిటి అంటే ఒకే ఒక వాక్యం ఒకటి చూశాను. అంటే బ్రహ్మోత్సవాలు అనేది నిత్య నైమిత్తికంలో ఉన్నటువంటి పాపాలు పోవడానికి బ్రహ్మోత్సవాలు అని. అదే పవిత్రోత్సవం కూడా అలాగే. ఇవన్నిటికి ఏదైనా భేదం ఉందా అని తెలుసుకోవాలి. బ్రహ్మోత్సవానికి పవిత్రోత్సవానికి ఎక్కడో ఒక విషయంలో చూశాను అనమాట. అలాంటిది కూడా ఉంది. ఈ పవిత్రోత్సవం ఎందుకు అంటే మంత్రోచ్చరణ లోప, క్రియాయా అవధాన లోప, నియమాచరణే స్వల్ప విఘ్నాః అనే విషయాల్ని తెలుసుకున్నాను అనమాట. ఈ విధంగా మానసిక, కాయిక, వాచిక, ద్రవ్య, కృచ్ఛాది ప్రాయశ్చిత్తాః. ప్రాయశ్చిత్తాలు 5 విధాలు ఉంది అనేది మనస, వాచ, కర్మణ ఉంది. సాధారణంగా మనం కూడా అస్పర్శ స్పర్శ, అభక్ష్యభక్షణ, అభోజ్య భోజన, భగవదపచార, భాగవతాపచార, సర్వాపచార ప్రాయశ్చిత్తార్థం ఏం తీసుకుంటాము? పంచగవ్య ప్రాశనం కలిసి అనమాట. యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహతు అగ్నిరివైనం. అది కూడా ఒక విధంగా ప్రాయశ్చిత్తం. మరొక ప్రాయశ్చిత్తం మనం చేసుకున్నాం తెలుసా? ప్రతిరోజు సంధ్యావందనమే తుర్యానికి ఎంత ప్రాయశ్చిత్తం చేస్తాం. నిత్య కర్మల్లో వారు చెప్పినట్టు నిత్య కర్మల్లోనూ అలాగా అనమాట. కృచ్ఛ ప్రాయశ్చిత్తం చాంద్రాయణ ప్రాయశ్చిత్తంలో ఉంటుంది. అది ఏమైంది తెలుసా? కృచ్ఛ ప్రాయశ్చిత్తం అంటే అది కఠినమైన నియమాన్ని పెట్టుకోవడం. అంటే మొదటి 3 రోజులు తెల్లవారి భోజనం చేయాలి, రెండవ 3 రోజులు రాత్రి పూట భోజనం చేయాలి, మూడవ 3 రోజులు ఇతరుల దగ్గర యాచించి భోజనం చేయాలి, 4వ 3 రోజులు ఉపవాసం ఉండాలి. అలాగే ప్రయత్నం చేయొద్దండి.
మనమే ఉంటాం. మళ్ళీ మన ప్రాయశ్చిత్తం చేయలేదు. 12 రోజులు చేయాల్సింది ఆ టెన్షన్ ప్రాయశ్చిత్తం. చాంద్రాయణ ప్రాయశ్చిత్తం అంటే చంద్రుని కళ ద్వారా చేసుకునే ఒక ప్రాయశ్చిత్తం అట. అంటే ఆహారాన్ని నియంత్రించడం. ఏమిటి అంటే శుక్లపక్షంలో ప్రతిపత్తిలో ప్రారంభం చేసి తర్వాత పౌర్ణమి వరకు 1 గ్రాసం తినాలి. 2వ రోజు 2 గ్రాసం, 3వ రోజు 3 గ్రాసం, 4 గ్రాసం, 5 15 గ్రాసాలు. మొదటి రోజు 1 గ్రాసం తింటే 2వ రోజు మనం 2 గ్రాసాలు తినలేదు, చాలా గ్రాసాలు తినాలి. అయినా చాంద్రాయణ ప్రాయశ్చిత్తంలో శారీరకమైన ఇది కావాలి, అది అలాగ చేసుకొని అందరితో ముగించలేదు. మరలా పౌర్ణమిలో 15 గ్రాసుల నుండి ప్రారంభం చేసి అమావాస్య వరకు ప్రతిపత్ వరకు కృష్ణపక్ష ప్రతిపత్ వరకు తీసుకొని చివరగా 1 గ్రాసంతో ముగించాలి. ఆ ప్రాయశ్చిత్త ప్రయత్నాలు ఏవి చేయొద్దండి. కాకపోతే ఏమిటంటే ఇలాగా ఒక విషయం అంటే పాంచరాత్రము, ఆగము, దానికి తర్వాత ప్రాయశ్చిత్తము, ఆ యొక్క పవిత్రోత్సవంలో ఉండే విషయాలు ఇవన్నీ కూడా మనం అందరూ తెలుసుకోవాలి. ఆగం అంటే ఏమి, మంత్రం అంటే ఏమి, ఆలయం ఎందుకు అనే విషయాలు తెలుసుకోవాలని నాకు జిజ్ఞాస కలిగింది. వారి ఎదురుగా చెప్పడం కూడా సాహసమే. అయినా వారి దగ్గర చాలా విషయాలు నేను తెలుసుకున్నాను అన్నమాట. అంటే ఉత్సవ శబ్దార్థం కానీ, నిత్య నైమిత్తిక విషయాలు కానీ, భగవంతుడు మనల్ని రక్షించడానికే ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ అగ్నిష్ట ప్రాయశ్చిత్తాలు అన్ని కూడా తెలియజేశారు. అంటే మనిషిగా మనకి ఎక్కడైనా ఎల్లప్పుడూ దోషాలు ఉంటూనే ఉంటాయి. దానికి కూడా మనము చాలా గొప్పగా ఆలోచించాల్సిన విషయం అంటే తప్పులు చేస్తే అయ్యో ఏమైపోయినా భయపడాల్సిన అవసరం లేదు. హైందవ ధర్మం అన్నిటికీ ఒక ప్రాయశ్చిత్తం. ఏ పాపియే అని పిలవరు, పుణ్యతనే పిలుస్తారు. అర్థమేగా పాపం చేస్తే దానికి దోష పరిహారం సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వ పాపే. వీరు కృష్ణ భగవానుడే చెప్పేస్తుంటారు. ఇదే అర్థమే. త్వయి రక్షత రక్షణైక్యమన్యే త్వయి చ అరక్షతి రక్షణైక్యమన్యే అని వేదాంతేశ్వరు. నీవే రక్షిస్తే ఇతరులు పోవాల్సిన అవసరం లేదు. నీవే రక్షించకపోతే ఇతరులు పోయి లాభం లేదు అని తెలియజేస్తారు. అలాగా త్వయి రక్షిత రక్షణైక్యమన్యే త్వయి చ అరక్షత రక్షణైక్యమన్యే అనేది చివరిగా ఒక వాక్యం చెప్పి ముగుస్తాను. స్వామివారు చెప్పారు, భగవంతుడు మనల్ని రక్షించడానికే ఉన్నారు అనే విషయాన్ని రామనాచార్య వారి యొక్క శ్లోకం చాలా చక్కగా ఉంటుంది. చెప్పి ముగిస్తాను. త్వదృతే నాథవానహం మదృతే దయనీయవాన్ విధి నిర్మిత మేధదఖిలం భగవన్ పాలయ మాస్మదీహపాలు శ్లోకం. రామనాచార్య వారికి స్తోత్ర రత్నమని పేరు పెట్టారు. దానికి ఏ పేరు లేదు. శ్రీస్తుతి గోస్తుతి కానీ దానికి ఏ పేరు పెట్టలేదు. దానికి ఏం పేరు పెట్టలేదు. అంటే దాంట్లో ఉండే విషయాలు ఇది చెప్పలేదు. దానికి ఏం అర్థం అంటే తోదరితే భగవంతుని దగ్గర యామనాచార్యుల వారు తెలియజేస్తున్నారు. ఏం తెలుసా? తోదరితే స్వామి నీవు లేకపోతే నా నాథవానహం, నేను అనాథనైపోతాను. నాకు నాథుడు లేదు, స్వామి లేదు. అయితే మీకేదో చాలా గొప్పగా అనుకోవద్దండి స్వామి. మధుతే నా దయనీయవాన్ నేను వదిలేసామనుకో నీకు దయావాన్ ఒక గుణం ఉంది కదా. ఇక వాత్సల్యం కారుణ్యం దయా అన్నీ ఉన్నాయి కదా. ఆ పేరు లేకుండా పోతుంది, సకల కళ్యాణత్వం లేకుండా పోతుంది స్వామి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తొలితే నాథవాన్ మధుతే నా దయనీయవాన్ విధి నిర్మితదే ఇవన్నీ స్వామి విధి. నువ్వు నన్ను కాపాడాలి, నేను నిన్ను పూజ చేయాలి చెప్పి రామనాచార్యులు చక్కగా ఒక మాట చెప్తున్నాడు. విధి నిర్మిత మేధ దగ్గర భగవన్ పాలయ అస్మది అబ్బ, నన్ను వదలవద్దు, నన్ను పాలించు అని అంటున్నారు అన్నమాట. కాబట్టి స్వామివారు చెప్పినట్టు మనల్ని పరిపాలించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. దానికే ఉపాయ ఉపేయాలు రెండు భగవంతుడు అనే విషయాన్ని ఏ విధంగా చిన్న పాప తల్లి పాల కొరకు ఏడిస్తే ఆ పాప రాదు, తల్లే వెళ్ళి తీసుకొని వచ్చి తానే పాలిస్తుంది. అలా భగవంతుడు మనము వారికి బిడ్డలమైతే మనల్ని వారే తీసుకొని వారే మనం సంరక్షిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి దుస్సాహసం చేసినటువంటి వారి ఎదురుగా నేను క్షమించమని
విద్యార్థులతో కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలియజేసిన విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ కేటీవీ సార్థక నామధేయులు, నా పేరు రాఘవన్, వారి పేరు రాఘవన్, సార్థక నామధేయులు కాబట్టి చక్కగా తెలియజేశారు. నాలాంటి అల్పజ్ఞులు కూడా వారి పిలవడం అనేది నాకు మహత్ భాగ్యంగా నేను భావిస్తున్నా. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ కల్చరల్ మినిస్ట్రీ వాళ్లకు, రాఘవన్ గారు డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వివరిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. నమస్కారం. చాలా చక్కటి అధ్యక్షులు చూసాము. ఒక వక్త, తగిన అధ్యక్షులు, రెండింటి యొక్క సహయోగం ఇక్కడ మనకి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఒక లెక్చర్ సిరీస్ అనే పేరుతో మనం ప్రారంభం చేశాం. అంటే ఉపన్యాసముల సరణి. ప్రతి నెల ఒక ఉపన్యాసం ఉంటుంది. గత నెలలో వైఖాన సాగమంతో ప్రారంభం చేశాం. ఇప్పుడు మన అదృష్టం అమ్మవారి సన్నిధిలో పంచరాత్ర ఆగమం గురించి చెప్పుకోవడం. విద్యాపీఠంలో పెడితే పెద్ద హాల్ ఉంటుంది, హాల్ నిండిపోతుంది, చాలా మంది వస్తారు అనే భావన. ఇక్కడ పెడితే ఎక్కువ మంది రాలేమో, సరిపోతేమో చోటు అనే ఒక భావనతో ఎందుకు అమ్మవారు పంచరాత్ర ఆగమాన్ని ఇక్కడే చెప్పుకోండి అని లాక్కు వచ్చేసి ఇక్కడ తెప్పించింది. పంచరాత్ర ఆగమం లెక్చర్ ని ఎవరితో ప్రారంభించాలి అన్నప్పుడు మనం అమ్మవారి సన్నిధిలో ఉండి అమ్మవారి అర్చకుల్ని కాకుండా వేరే ఎవరినో ఎక్కడి నుంచో, శ్రీరంగం నుంచో, కాంచీపురం నుంచో పిలవడం దీనికి ఇక్కడితోనే ప్రారంభం చేద్దాము. ఎందుకంటే ఆమె ఇక్కడే తీసుకొచ్చి సెంటర్ పెట్టింది కాబట్టి అని అనుకున్నాము. అందులో అమ్మవారికి నిరంతర సేవా తత్పరులైనటువంటి వారు శ్రీనివాసాచార్య స్వామి వారు. వారిని అడిగిన వెంటనే అంగీకరించారు. ఈ రోజు వారికి చాలా కార్యక్రమం ఉంది. ఈ రోజు ఇంట్లో వారికి ఒక కార్యక్రమం ఉంది. వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినా వస్తుతా ఈ కార్యక్రమాన్ని ధర్మగిరిలో పెట్టుకుందాం అనుకున్నాం. అక్కడ పాంచరాత్ర ఆగమం విద్యార్థుల కోసం అని. స్వామివారు ఎందుకు పైకి రానేవాళ్ళ, మీ పాంచరాత్రం మాకొద్దు, తిరుచానూరులో పెట్టుకోండి అని చెప్పాడు ఆయన. అందువల్ల తిరుచానూరులోనే పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. అమ్మవారు ఇక్కడే శాసించారు, ఆశించారు, అందువల్ల ఇక్కడే జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాస సరళి, చాలా చక్కగా విషయాలు, ఉపోద్ఘాతం నుండి ప్రతి అంశాన్ని కూడా వివరించుకుంటూ రావడం. గత నెలలో కూడా మేము వైకాంస అవగమనం గురించి పెట్టాం, కానీ విద్యార్థులు ఎవరు సంశయాలు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది విద్యార్థులు వచ్చారు, కానీ ఎవరు డౌట్లు లేదు, కార్యక్రమం అయిపోతే బయలుదేరినట్లుగా ఉన్నారు. అలా హడావిడిగా జరిగిపోయింది. కానీ గంగిగోవు పాలు గడ్డడైన చాలు అన్నట్లుగా పాంచరాత్ర ఆగమాన్ని అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు పరిశోధనలో వచ్చారు. ఎక్కడ విద్యాపీఠంలో నానా శాస్త్రాల వాళ్ళు వస్తారు, అర్థమైన అర్థం కాకపోతే వింటారు, చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. కానీ జిజ్ఞాసులైనటువంటి శ్రోతలు ఉండడం అనేటువంటిది విశేషం. ఎందుకంటే ఒక లెక్చర్ యొక్క లక్ష్యం ఏమిటి, ఒక ఉపన్యాసం యొక్క లక్ష్యం ఏమిటి, అది కావాల్సిన వాళ్ళకి చేరడం, అవసరమైన విద్యార్థులకి అది అర్థం కావడం, చేరడం. అది చేరల సంఖ్య ఎక్కువగా ఉంది అనుకోండి, ఉపయోగం ఏముంది? బయట ఎక్కడో భాగవత ప్రవచనాలు జరుగుతాయి చూడండి, చెప్తారు, చప్పట్లు కొడతారు, ప్రసాదం తిని వెళ్ళిపోతారు. అలా కాదు, ఇక్కడ విద్యార్థులకి ఇది ఉపయోగపడాలి అని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క అభిప్రాయం. పరిశోధనాత్మకంగా విద్యార్థి తయారవ్వాలి. అంటే ఎప్పుడు పుస్తకం తీసి చదివితే అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజు ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా, ఇవన్నీ ఒక పుస్తకంలో దొరకవు కదా, ఎన్నో పుస్తకాలు చదవాలి. మనకు అంత ఖాళీ ఉండదు. ఒక చోట గంట సేపు మనం కూర్చుంటే వీరిద్దరి ద్వారా, ఇంత మంచి పండితుల ద్వారా మనం చాలా జ్ఞానాన్ని పొందాం. అలాగే సెమినార్లు అనేటువంటివి పెడుతున్నారు. 3 రోజులు 5 రోజులు పాంచరాత్ర ఆగమం కానీ, వైఖానస ఆగమం కానీ, లేదా ఆల్ ఇండియా నేషనల్ సెమినార్ ఇన్ ఆగమ అని పెడుతున్నాం. అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు, గత సంవత్సరం చెప్పిన పేపర్లే మళ్ళీ చదువుతున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పేపర్లు ప్రజెంటేషన్లు నడుస్తున్నాయి, ఎవ్వరికి ఏం ఉపయోగం అయితే ఉండట్లా. అందుకోసం కొత్తగా ఆలోచించిన విధానం ఏంటంటే లెక్చర్ సిరీస్ అన్నమాట. అంటే ఇది ఒక రోజుతోనే
3 రోజుల్లో పూర్తి చేసేది కాదు. 30 మందిని పిలిచి 3 రోజుల్లో ఒక అరగంట కూడా టైం ఇవ్వరు. సెమినార్ లో చూడండి పెద్ద స్కాలర్ని పిలుస్తారు. చాలా టైం లేదండి, మీరు 15 నిమిషాల్లో ముగించేయండి అంటారు. అయ్యో, అంత స్కాలర్ని పిలిచి మనం అక్కడి నుంచి ఏ జ్ఞానం తీసుకోలేకపోతే వృధా కదా. ఊరికే అక్కడ సమావేశం జరిగినట్టు అవుతుంది, సెమినార్ జరిగినట్టు అవటం. అందువలన ఒక లెక్చర్ సిరీస్ నే స్టార్ట్ చేద్దాము అని మినిస్ట్రీలో చాలా స్కాలర్స్ ఆలోచించినటువంటిది. అందువలన ఒక అంశం తీసుకోవడం, ఒక లెక్చర్ పెట్టడం, దానికి ఎవరు అవసరమో నిజంగా ఎవరికైతే జ్ఞానం కావాలో వాళ్ళే వస్తారు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా విజయవంతంగా 2వ కార్యక్రమం ముగిసింది. ఈ విధంగా ఈ సెంటర్ లోనే చేయొచ్చు అని మాకు ఈరోజు ఒక భావన కలిగింది. దాకా మాకు ఏంటి ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ మనం 5 స్టాఫ్ ఉన్నాము, ఇక్కడ చేయలేము, స్టాఫ్ ఎవరు చేయలేము, ఇంతమంది విద్యార్థులు రారు, వచ్చిన చోటు సరిపోదేమోలే అని మేము అక్కడికి వెళ్ళిపోదామా ఇక్కడికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మాకు ఇప్పుడు ఏమనిపించిందంటే, సరైనటువంటిది ఒక ప్రవచనం ద్వారా, ఒక లెక్చర్ ద్వారా 10 మంది విద్యార్థులు పరిపూర్ణంగా బాగుపడితే చాలు. 1000 మందికి అది వెళ్ళి కూడా ఉపయోగం. కానీ ప్రతిదీ రికార్డ్ అవుతుంది, మొత్తం లెక్చర్ అంతా రికార్డ్ అవుతుంది, మళ్ళీ ఇదంతా పబ్లిష్ అవుతుంది, పుస్తకం రూపంలో వస్తుంది కూడా. ఈ విధంగా ఒక ప్రణాళిక. 12 లెక్చర్స్ పూర్తవుతాయి ఒక సంవత్సరానికి. 12లో 6 వైఖానసము, 6 పాంచరాత్రం. ఈ 2 లెక్చర్లు కూడా పూర్వ భాగ ఉత్తర భాగాల కింద ఒక బుక్ రిలీజ్ అవుతుంది. ఇలా ప్రతి సంవత్సరము ఇది నడుస్తూ ఉండేలాగా ఒక వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేయడానికి పద్మావతి అమ్మవారు అనుగ్రహించారు. అది మనం ఈ రోజు ప్రారంభించుకున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాసాచార్య స్వామి వారు, అలాగే రాఘవన్ స్వామి వారు కూడా ఎప్పుడు కూడా మాకు మార్గదర్శకులు, మంచి సలహాలు చెబుతారు. సెంటర్ ప్రారంభమైన రోజు కూడా వచ్చి ఆశీర్వదించి ఆశీస్సులు అందించి మంగళాశాసనాలు చేసి వెళ్ళినటువంటి వారు శ్రీనివాసాచార్య స్వామి వారు. అలాగే నేను చదువుకునే రోజుల నుండి కూడా నాకు ఒక మార్గదర్శిగా, ఒక గైడ్ గా, నా పేరు జూనియర్ అనమాట, అదే పేరులో ఉన్నాను కాబట్టి నాకు అన్ని సలహాలు ఇస్తూ నడిపిస్తున్నటువంటి వారు రాఘవన్ గారు. వారిద్దరూ రావడం అనేటువంటిది మాకు చాలా అదృష్టం అని భావిస్తూ వారికి నేను అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆగమ డిపార్ట్మెంట్ నుండి వచ్చి విద్యాపీఠం తరఫున ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్య స్వామి వారు, అలాగే వచ్చినటువంటి విద్యార్థులందరికీ, మా స్టాఫ్ అందరికీ, ఇంకా ఎన్ఎస్సీ నుంచి ఇది కవర్ చేయడానికి వచ్చినటువంటి శ్రీకాంత్, అలాగే ఈఆర్పిసిఎల్ వారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సహకరిస్తూ చేసుకోవడానికి అనుమతించినటువంటి కులపతులు జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి, అలాగే ఐఎన్సిఏ మెంబర్ సెక్రటరీ డాక్టర్ సచ్చిదానంద జోషి గారికి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా సత్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. హర్ష శ్రీనివాసాచార్య స్వామి వారిని సత్కరించవలసిందిగా ఆగమ డిపార్ట్మెంట్ పిటిజి రంగరామానుజాచార్య స్వామి వారిని ఆహ్వానిస్తారు. बैक से नीचे फ्रंट पाओ सर 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 ఉండు 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 ఏం కాదు సార్ 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 ఓకే అలాగే ఈ సత్రానికి అధ్యక్షం వహించినటువంటి రాఘవన్ స్వామి సత్కరించాల్సిందిగా శ్రీనివాసాచార్య స్వామి వారిని కోరుతున్నాను. సార్ 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 ఓకే సార్
చాలా బెటర్ డ్యూటీకి వెళ్ళాలి ఓకే అదే అయిపోయింది సార్ ఓకే మళ్ళీ మీది వారి సర్టిఫికెట్ ఇది మీ చైర్పర్సన్ గా మీ పేరు డెలివరీ చేసి ఇద్దరి పేర్లు ఉంటే ఒక సర్టిఫికేట్ విశేషం మామూలుగా ఒకటే అలా రూపొందించారు. మంచి ఆలోచన బాగా సార్ ఒకసారి ఫోటో సార్ ఓకే అలాగే మావయ్య మావయ్య మంచి ప్రవచనం చేసేవారు తిరుపావి ఇవన్నీ ప్రవేశం చేస్తున్నారు సార్ సారీ సార్ 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 ఓకే సార్ ప్రపన్న భారతీయాతం అందరికి సర్టిఫికెట్స్ ఇవ్వాలి వాళ్ళు బయలుదేరుతారు మీరు ఇప్పుడు ఇచ్చేస్తారు అదే ఇది ఆప్షన్ కెమెరా ఆప్షన్ మీరిద్దరు ఏం చదువుతున్నారు ఆంక్ష తరంలో ఎంగేజ్